ఇచ్చారు మేడం. నిజంగా మన ప్రొడక్ట్ వాడిన వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు. అంటే నేను కూడా ఫీడ్‌బ్యాక్ మేడం. రీసెంట్‌గా నాకు కూడా చిన్న హెల్త్ ప్రాబ్లమ్ అంటే చెప్పడం జరిగింది. మేడం ఎస్ మేడం, ఇప్పుడు క్లియర్ మేడం. ఆ! స్టోన్స్ ఫార్మ్ అవుతున్నాయి అలాగని చెప్పి ఒక్కరోజు ఫుల్‌గా పెయిన్ ఒస్తుంటే మన ప్రొడక్టు కిడ్నీ హెల్త్ అలాగే మేడం 2 డేస్‌లో అద్భుతమైన రిజల్ట్ వచ్చింది మేడం. స్కానింగ్ కూడా రాసారు కానీ, అది కూడా అవసరం పడలేదు మేడం మన ప్రొడక్ట్ వలన. అంటే ఎక్సలెంట్ ఓకే. రిజల్ట్ మేడం. నిజంగా ఆ ఫీడ్‌బ్యాక్ గనక మనం ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్‌గా పంపించి 1 అవర్, 1 ½ అవర్ ఉంది. ఈ వీడియోని వినండి అని చెప్తే మన ప్రొడక్ట్‌ని అంత అద్భుతంగా ఉంది మేడం ఉదయం జూమ్ అయితే. థాంక్ యూ మేడం. ఎస్. థ్యాంక్ యూ మేడం. నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ అయిపోయిందండి మార్నింగ్. ఇప్పటి వరకు నేను ఇన్ని వీడియోస్ పెట్టాను. సార్ పెట్టారు, విజయ మేడం పెట్టారు కానీ ఒక్క వీడియో కూడా నేను ఎప్పుడు సెకండ్ టైం చూడలేదండి. ఎందుకంటే నాకు టైం లేకుండా ఉండే సెకండ్ టైం చూడలేదు. మరి ఈ రోజు వీడియో అయితే నేను సెకండ్ టైం వెంటనే విన్నాను. ఎందుకంటే మా పిన్ని ఇంట్లో ఉంటే మా పిన్ని గారు కాల్ చేసి మొత్తం వీడియో వినిపించానండి. అందులో అంత అద్భుతమైన ఫీడ్‌బ్యాక్స్ ఉన్నాయి. కానీ వాయిస్ కట్ అవుతుంది. విజయ మేడం అది ఒక్కసారి చెక్ చేయండి. నాకే కట్ అవుతుందా, అందరికీ కట్ అవుతుందా అనేది నాకు కొంచెం అర్థం కావట్లేదు. వాయిస్ బ్రేక్ వచ్చి ఆ రికార్డ్ అనేది వినడం జరిగింది. ఎవరైనా వినలేని వాళ్ళు ఉంటే వినండి తప్పకుండా. ఎస్. మరి మేడం మాట్లాడతారా సరస్వతి మేడం గారు? గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం ఈ రోజు జూమ్ సెషన్ నేను కూడా మార్నింగ్ విన్నామండి. ప్రతి ఒక్కరు నా సౌండ్ తగ్గించు. మన సప్లిమెంట్ ఎవరెవరైతే యూజ్ చేశారో వాళ్ళందరికీ మంచి రిజల్ట్ రావడం అంటూ జరిగింది. అది నేను కూడా నాకున్న గ్రూప్ లో కొంతమంది కొత్త వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా అవునా కాదా వెళ్దామా లేదా అనుకునే కొంతమంది కొత్త ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. వాళ్ళకి కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు తిరిగి మళ్ళీ నాకు మధ్యాహ్నం వీడియో అంతా చూడండి, ఖచ్చితంగా చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి అనేసి ఒక 4 ఫ్రెండ్స్ మేము పెట్టడం జరిగింది మేడం. నలుగురు మధ్య మళ్ళీ 1 గంట. ఎస్ మేడం. రిటర్న్ చేసుకోండి సరస్వతి గారు. చాలా బాగుంది. ఇన్ని రోజులు మీరు చెప్తుంటే అంటే నేను స్టేటస్ అది పెడుతుంటే కూడా చూస్తున్నారు కానీ ఇవన్నీ నిజమేనా అనిపించింది. కానీ రియల్ గా వాళ్ళంతటి వాళ్ళు వాడిన వాళ్ళు చెప్పారు కనుక ఇది మాకు నమ్మకశక్యంగా అనిపిస్తుంది. మాకు కూడా కొన్ని ప్రొడక్ట్స్ కావాలి. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 2 వ్యక్తులు అడిగారు మేడం. జనరల్ ఐటమ్స్ ఒకరు అడిగారు మేడం. ఈ రోజు ఈ మార్నింగ్ జరిగిన జూమ్ అనేది మాత్రం నాకు కూడా చాలా హ్యాపీగా నచ్చింది మేడం. మనస్ఫూర్తిగా నచ్చింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఫస్ట్ స్టార్టింగ్ సబ్జెక్ట్ ఏంటంటే మై డియర్ లీడర్స్, కస్టమర్స్ ఉంటే మనకి కస్టమర్స్ లీడర్ గా తయారవుతారని మార్నింగ్ అనేది జూమ్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ చేసామండి. సెకండ్ థింగ్ ఏంటంటే చూడండి, చాలా బూట్ క్యాంప్స్ అవుతున్నాయి. 1 డే వర్క్ షాప్ అవుతుంది, రెగ్యులర్ జూమ్ అవుతుంది. బట్ మన లేడీస్ కి కొంతమందికి బూట్ క్యాంప్ వెళ్ళడం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఇంట్లో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలాగే 1 డే వర్క్ షాప్ కి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది కూడా నేను ఇచ్చాను. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ మనందరం కలిస్తే చేయొచ్చు. అదే ఇందాక వేసిన సాంగ్ ఒక రిథమ్ అంటే ఒక మొమెంటం అంటే అనుకుంటే అది కమ్యూనికేషన్ ఉన్నా లేకపోయినా చేయొచ్చు. మనం ఏదైనా ఒకటి అనుకుంటే అది అయిద్దా లేదా పక్కన పెడితే నేను డిసైడ్ అయితే ఎటువంటి మోటివేషన్ లేకుండా ఏదైనా చేయొచ్చు. అలాంటి రోజుల్లోనే ఒక్క పర్సన్ అనుకునే దానికి ఎంతో మంది హ్యాండ్స్ అనేది రావడం జరిగిందండి. ఈ రోజు ఇంత కమ్యూనికేషన్ టైంలో మనందరం కూడా కలిపి అట్లీస్ట్ మన ఇంటికి 100 పీవీ కొనుక్కొని ఒక 6గురికి 100 పీవీ షేర్ చేసి దీన్ని డూప్లికేట్ చేయడం ద్వారా మీరు అమితమైన ఇన్కమ్ అనేది ఇందులో తీసుకోవచ్చు. అది కూడా ఒక మొమెంటం అనండి, ఒక మోటివేషన్. అంటే మార్నింగ్ చెప్పిన సెషన్ లో మై డియర్ ఫ్రెండ్స్ విని వదిలేమని నేను చెప్పలేదు. విని ఒక 6గురు కన్జ్యూమర్స్ ని 1 to 15 మెంబర్స్ కస్టమర్స్ ని మీరు తయారు చేయాల్సిందే. మీరు అవనివ్వండి, నేను అవనివ్వండి. మీకు నాకు ఎంతైనా ఆస్తి ఉండొచ్చు, ప్రాపర్టీస్ ఉండొచ్చు, జాబ్ ఉండొచ్చు, సెక్యూరిటీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ మనిషికి 2 ఉంటాయండి. ఏంటి అంటే ఖచ్చితంగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి కావాలి. అది వెస్టేజ్ లో దొరుకుతుంది. సెకండ్ థమ్ ఎన్ని కోట్లు సంపాదించినా లేనిది హెల్త్ అండి. మీకు డబ్బు ఉండొచ్చు, మీకు గాని నాకు గాని ఎవరికైనా చాలా మంది కంఫర్ట్ జోన్ లో ఉండిపోతారు. కానీ వాళ్ళకి 2 ఉండదు. సెల్ఫ్ రెస్పెక్ట్. అన్నయ్య, అమ్మ, నాన్న, ఈవెన్ హస్బెండ్ సంపాదించిన ఇన్కమ్ కాదండి. మీ అకౌంట్ లోకి మీరు కష్టపడిన కష్టం మినిమం ఒక 500 రూపీస్ అయినా పడితే దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. అదొక ప్రౌడ్ మూమెంట్. దానికోసం 500 అని ఇప్పుడు చెప్పానా, మన బీబీ మేడం లాగా 5 lakhs కూడా తీసుకోవచ్చు.
అది సెల్ఫ్ రెస్పెక్ట్. సెకండ్ థింగ్, మీరు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మన ఇంట్లో ఉన్న మన నలుగురు ఆరుగురు హెల్త్ ని మనము ప్రొటెక్ట్ చేయలేం, 100% ప్రొటెక్ట్ చేయలేం. ఎందుకంటే ఎవరి బాడీలో ఏది లివర్ ఫ్యాట్ వస్తుందో, లివర్ డ్యామేజ్ అవుతుందా, కిడ్నీ డ్యామేజ్ అవుతుందా, ఏముందా హెల్త్ అనేది మీరు చూడలేరు. అదే మీరు as a వెస్టీజన్ అయితే, మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ అయితే, ఇండిపెండెంట్ ఓన్ బిజినెస్ ఓనర్ అయితే ఖచ్చితంగా మీరు ఇచ్చే న్యూట్రిషన్స్ వల్ల బాడీలో ఆర్గాన్స్ అంతా మీరు ప్రొటెక్ట్ చేయగలిగే కేపబిలిటీ మీ హ్యాండ్ లో ఉన్నట్టే. అంత మంచి డిస్ట్రిబ్యూషన్ అండి వెస్టీజ్. ఎవరో అన్నారు, ఎవరో వద్దన్నారు, ఎక్కడో నెగిటివ్ వచ్చింది, ప్రొడక్ట్ రాంగ్ అయ్యింది, ప్రొడక్ట్ కాస్ట్ అయిందని చిన్న 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 సిల్లీ థింగ్స్ తో మీ అద్భుతమైన కెరియర్ ని క్విట్ చేయొద్దు. అసలు మిరాకిల్ రిజల్ట్ ఉంటుందండి వెస్టీజ్. లేడీస్ అందరికి నేను ఒకటే చెప్తా, మనందరం కలిపి ఒక యూనిటీగా చేద్దాం. మనందరం కలిస్తే చేయలేండి ఏది లేదు. అదే 1:6. ఓకే అండి, ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఈ రోజు మనం నేర్చుకోబోయే సబ్జెక్ట్, ఇప్పుడు ఒక లేడీ గ్రూప్ అనేది ఉంది మై డియర్ లీడర్స్. లేడీ గ్రూప్ లో ప్రతిరోజు 2-3 క్వశ్చన్స్ ఇస్తున్నారు. బట్ ఈ రోజు మనం అడిగే క్వశ్చన్ కి, ఇప్పుడు ఏదైతే విజయ మేడం రికార్డ్ చేస్తున్నారో నా యూట్యూబ్ ఛానల్స్ లో పెట్టామో, ప్రొడక్ట్స్ పెట్టడం జరుగుతుంది. ఇంకా ఈ రోజు అడిగే క్వశ్చన్ కి మీరు డైరెక్ట్ గా వీడియో చూడొచ్చు. మీరు మళ్ళీ మీ అప్లైనర్ తో కమ్యూనికేట్ అవ్వచ్చు, డైరెక్ట్ గా వీడియో చూసి మీరు నాలెడ్జ్ నేర్చుకునే విధంగా ఈ రోజు సబ్జెక్ట్ అనేది ఉంటది. ఓకే, నెక్స్ట్ థింగ్ అండి, ఇప్పుడు వరకు మనము యూరిన్ ఇన్ఫెక్షన్ కి ఈ క్షణం వరకు ఒక 1 అవర్ ముందు వరకు ఏంటంటే ప్రొడక్ట్స్ ఇస్తున్నాము యూరిన్ ఇన్ఫెక్షన్ కి. ఎలోవెరా, ఇంటిమేట్ వాష్, అలాగే క్రాన్బెర్రీ. మిరాకిల్ రిజల్ట్ అండి. మరి చూడడానికి అయితే లేదు, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఆల్రెడీ ఫేస్ చేసాం. అయితే మరి ఇప్పుడు వచ్చిన ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఫ్రెష్ గా 1 అవర్ ముందు కంపెనీకి మెయిల్ వచ్చిందంట. అదేంటి అంటే క్రాన్బెర్రీ స్టాప్ చేశారు. ఇప్పుడు క్రాన్బెర్రీ స్టాప్ చేశారు కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ కి ఏ ప్రొడక్ట్ ఇస్తాము అనేది ఇక్కడ ఎన్వి లక్ష్మి మేడం అండ్ సత్య మేడం కాకుండా, వీళ్ళిద్దరూ కాకుండా ఇంకెవరైనా చెప్పగలుగుతారా యూరిన్ ఇన్ఫెక్షన్ కి ఏ ప్రొడక్ట్ ఇస్తే మనకి క్లియర్ అవుతుంది అనేది? ఇంకెవరైనా చెప్పగలుగుతారా? ఒక్కటి మీరు చెప్పగలుగుతాను అంటే నేను మ్యూట్ ఆన్ చేస్తానండి. కోర్ గ్రూప్ అయితే మీరు ఆన్ చేసుకొని చెప్పొచ్చు. కోర్ గ్రూప్ ఎవరైనా చెప్పొచ్చు అండి. యూరిన్ ఇన్ఫెక్షన్ కి నోని నేమ్ శతావరి మ్యాక్స్. ఎస్ మేడం, ఒక ఆన్సర్ చెప్పారండి. నోని నేమ్ శతావరి మ్యాక్స్. ఎక్సలెంట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వన్ మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ అండి విజయ మేడం. ఎవరైనా చెప్పొచ్చండి. మేడం యూరిన్ ఇన్ఫెక్షన్ కేనా మేడం? నేనైతే ఒకరికి ఇచ్చాను మేడం యూరిన్ ఇన్ఫెక్షన్ కి. యూ కంట్రోల్ ఒకటి, శతావర్ ఒకటి, నోని ఒకటి ఇచ్చాను మేడం. ఇప్పుడు యూ కంట్రోల్ లేదు మేడం, యూ కంట్రోల్ లేదు, తీసాడు. ముందు ఇచ్చాను నేను, చాలా బాగా పనిచేస్తుంది మేడం. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంకెవరికి దీనికి నేనైతే ఎక్కువ శాతం రిఫర్ చేస్తాను మేడం. కాదు మేడం, ఇప్పుడు వరకు జరిగింది. ఇప్పుడు నేను యూరిన్ ఇన్ఫెక్షన్ కి ప్రొడక్ట్ అడుగుతున్నాను, మీరు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ మేడం. ఎస్ మేడం, అలోవెరా ఇవ్వచ్చు మేడం. ఓకే, అలోవెరా ఒకటి అయితే సరిపోదు మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం అలోవెరాతో పాటు ప్రోస్టేట్ కేర్ కూడా ఇవ్వచ్చు అనుకుంటున్నాను మేడం. వెరీ గుడ్, సూపర్ మేడం. అన్నది జెంట్స్ కి మేడం, లేడీస్ కి కాదు. అయితే లక్ష్మి రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కొలెస్ట్రాల్, స్పైసిటీ, నూనె యాడ్ చేస్తే బాగుంటది అనేసి నేను విన్నాను. మేడం హర్వోన్ కూడా యాడ్ చేయొచ్చు అనుకుంటా మేడం. హర్వన్ కూడా సిడిసి ఉంది అదొకట్లే. హర్వన్ కూడా మేడం. క్రాన్బెర్రీ ఎందుకు ఆపేశారు మేడం అసలు? ఎస్ మేడం, అది కూడా మీకు చెప్తాను మేడం ఆన్సర్. అదొక్కటే కదా మన దాంట్లో చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. అందరం కలిసి అందరూ మెయిల్స్ పెట్టేస్తే వదిలేస్తారు కదా. ఎస్ మేడం, ఎస్, అది కూడా మీకు ఇప్పుడు చెప్పేస్తాను మేడం. నెక్స్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంకేమైనా ఎనీ ఆన్సర్ అండి? ఇక ఈ రోజు నుంచి మనం యూరిన్ ఇన్ఫెక్షన్ కి ఏది అడిగినా మనం చెప్పండి మేడం. ఇంటిమేట్ వాష్ ఒకటి, కొలెస్ట్రాల్ ఒకటి, స్పైసిటీ అంటే నేను మొన్న విన్నాను మేడం క్లాస్ లో. అంటే ఒక ట్రయల్ వేసారనమాట. ట్రయల్ వేయగానే రిజల్ట్ అనేది ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఎందుకంటే
కాన్బెర్రీ యూ కంట్రోల్ అందుబాటులో లేదు కాబట్టి ఇవి ఇవ్వడం జరిగింది మేడం. సో అది సూపర్ రిజల్ట్ అనేది వచ్చింది. అది మేడం సెషన్ లో అయితే చెప్పారు. ఇది సూపర్ మేడం, బాగుంటుంది నా ఉద్దేశం. ఎక్సలెంట్ మేడం. విజయ మేడం చాలా బాగా చెప్పారు, అందరూ చెప్పారండి ఎక్సలెంట్ గా. యాక్చువల్ గా ప్రోస్టేట్ కేర్ కూడా మేడం చెప్పారు, అది కూడా సేమ్ ప్రాబ్లమ్ కి క్లియర్ అవుతుంది, బట్ జెంట్స్ క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకెవరైనా మేడం డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా చెప్పాలనుకుంటే, నేను కోర్ గ్రూప్ ఎవరు కూడా మ్యూట్ ఆన్ చేసుకోవద్దండి, మిగతా వాళ్ళకి ఒకసారి అవకాశం ఇద్దాము. అందరూ ఒకేసారి ఆన్ చేసుకోకండి, ఒక్కొక్కరు మాట్లాడండి. ఎవరైనా ఇప్పుడు మ్యూట్ ఆన్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి మీ హ్యాండ్స్ అన్ని తీసేసి అప్పుడు మీరు మాట్లాడొచ్చు. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మ్యామ్ గుడ్ మార్నింగ్ మేడం. మేడం లక్ష్మి మేడం మీరు కొంచెం మీరు ఒక్కసారి మీరు వద్దు, లక్ష్మి మేడం సత్య మేడం కాకుండా. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. ఓకే ఎస్ మేడం. ప్రొడక్ట్స్ చెప్పండి మేడం. కాకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ కి కారణాలు చెప్తాను మేడం, ఆ కారణాలు బట్టి వీళ్ళందరూ గెస్ట్ చేస్తారు. అంటే అది అంటే చెప్తారు, ఒక్క నిమిషం మేడం. ఓకే నో ప్రాబ్లం. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అర్థం చేసుకున్నందుకు. మేడం ఎస్ మ్యామ్, గుడ్ మార్నింగ్. చెప్పండి మేడం, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో గ్యాప్ ఇవ్వద్దు, క్లియర్ గా చెప్పేసేయండి బయటికి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వేస్టర్స్. ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే మేడం, ఇప్పుడు మన ప్రొడక్ట్ అవైలబుల్ గా లేకపోతే మాత్రం మనకి ఇంటిమేషన్ వాష్. ఓకే. హలో మేడం, మీ వాయిస్ సిగ్నల్ లేదు చెప్పేసేయండి, వినపడుతుంది క్లియర్ గా. ఓకే మేడం. ఇప్పుడు మీరు చెప్పింది కాన్బెర్రీ యూ కంట్రోల్ ఒకవేళ మనకి అందుబాటులో లేనప్పుడు మనం ఖచ్చితంగా శతావారి అలోవెరా తో పాటు ఇంటిమేషన్ వాష్, నెక్స్ట్ మనకి డ్యూ గార్డెన్ వాష్ అని నా ఒపీనియన్ మేడం. మేడం నా పేరు రాజలక్ష్మి మేడం. నేను మేడం సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం. స్పిరిలిన్ ఇచ్చాను మేడం, కలోజ్ స్పెషల్ టీ ఇచ్చాను మేడం, స్పైస్ టీ ఇచ్చాను, కొలాజ్డమ్ ఇచ్చాను. యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిందా మేడం వాళ్ళకి? అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ కాదు మేడం, నైట్ పూట ఏమవుతుందంటే నిద్రలో డిస్టర్బ్ అవుతుంది మేడం. 45 years అన్నమాట, 4-5 times ఫేస్ డిస్టర్బ్ అవుతుంది. ఇచ్చి 3 days అయింది మేడం. మనకి స్పెషాలిటీ వల్ల కొంచెం రిజల్ట్ బాగుందంట. స్పైస్ టీ అంటే మేడం యూరిన్ ఇన్ఫెక్షన్ రిజల్ట్ వచ్చిందా? అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ కి అడిగాను మేడం నేను, మీకు అది రిజల్ట్ వచ్చిందా మేడం? ఇన్ఫెక్షన్ సారీ అది కాదు మేడం, యూరిన్ డిస్టర్బెన్స్ అన్నమాట, నైట్ డిస్టర్బెన్స్. అది డిస్టర్బెన్స్ కాదు మేడం, ఇన్ఫెక్షన్. థ్యాంక్ యూ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ గుడ్ మార్నింగ్ అమ్మా, థ్యాంక్ యూ మేడం. మై నేమ్ ఇస్ పుష్పరాజ్ మేడం. ఎస్ మా మేడం ఒక 1 week క్రితం ఒక లేడీకి ఇచ్చాను మేడం. ఏమేమి ఇచ్చాను అంటే గ్యానోడెర్మా, టాక్సీక్లీన్ అండ్ అలాగే కిడ్నీ హెల్త్, అలోవెరా, ఇంటిమేట్ వాష్ ఇచ్చాను మేడం. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఓకే, అంటే ఏం రిజల్ట్ వచ్చిందమ్మా? కంప్లీట్ గా తగ్గిందా యూరిన్ ఇన్ఫెక్షన్? మేడం ఆవిడకి ఎల్లోయిష్ గా యూరిన్ వస్తూ చాలా మంట పుడుతుంది, అంటే నేను ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా నాకు తగ్గట్లేదు అని చెప్పారు ఆవిడ. సో నేను ఇవి సజెస్ట్ చేస్తే ఈనాలా అని చెప్పింది. ఇప్పుడు నా దగ్గర క్యాన్బెర్రీ యూ కంట్రోల్ అనేది లేదు మేడం, నా దగ్గర ఉన్నవి అవి ఇచ్చేసాను నేను. చాలా మంచి రిజల్ట్ వచ్చిందని నిన్న మా వారు నాకు కాల్ చేసి చెప్పారు మేడం నేను అవి ఇచ్చినవి కూడా మళ్ళీ చెప్పమ్మా, ఏంటంటే ఇచ్చారు మీరు? మేడం గ్యానోడెర్మా, టాక్సీక్లీన్, కిడ్నీ హెల్త్, అలోవెరా, ఇంటిమేట్ వాష్ ఇచ్చాను మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ అండి. మై డియర్ ఫ్రెండ్స్ అందరూ కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. చూడండి క్లియర్ గా తగ్గింది అని చెప్తున్నారు, సో దీన్ని బట్టి మీరు ఇవి కూడా ఇవ్వచ్చు. ఓకే చెప్పండి మేడం. రాజేశ్వరి మేడం చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. యూరిన్ ఇన్ఫెక్షన్ కి చెప్పండి మేడం. ఓకే మేడం, ఈ మధ్యకాలం ఏంటంటే అలోవెరా, కిడ్నీ హెల్త్, సీబక్తాన్ని ఇచ్చానండి, యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గడం జరిగిందండి. మళ్ళీ చెప్పండి.
సి భక్తను అలోవెరా కిట్. ఓకే, కిడ్నీ హెల్త్ ఎలా ఇప్పుడు నిజంగా క్లయింట్ కి ఎలా ఉందండి చెప్పండి ఒకసారి. చాలా చాలా బాగుంది. యూరిన్ ఎప్పుడు ఎక్కువ గడిగడికి వెళ్ళేది. అసలు ఎన్ని మందులు వాడినా సరే తగ్గకపోయేది. మన సప్లిమెంట్ ఇచ్చిన తర్వాత మరి చాలా బాగా రిజల్ట్ వచ్చింది ఇప్పటికి. రిజల్ట్ అయితే వచ్చింది. యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గింది అని మేడం చెప్పారా మీకు? తగ్గింది. యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గింది. వాటర్ కూడా ఎక్కువ తాగమని చెప్పానండి. దాంతో పాటు సూపర్ రిజల్ట్ వచ్చిందని చెప్పారు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ అండి, ఎక్సలెంట్ మై డియర్. అంటే మనం ఎంత వరకు ప్రొడక్ట్ కి మనం రీచ్ అవ్వగలుగుతున్నాం, ఏదైనా మనకు అందుబాటులో ప్రొడక్ట్ లేకపోతే మనం దేని ద్వారా సొల్యూషన్ చెప్పాలి అనేది కూడా మనం చెప్పాము. ఇంకొక విషయం ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ క్రితం వరకు నాకు కూడా ఏమి ఇవ్వాలో తెలియదండి. జెన్యున్ గా నాకు కూడా ఏమి ఇవ్వాలో తెలియదు. ఎందుకంటే నాకు ఆఫ్టర్నూన్ ఫోన్ చేస్తే మేనేజర్ గారు చెప్పారు క్రాన్బెర్రీ ఉందండి, మీరు సబ్జెక్ట్ తీసుకోండి అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ ఫోన్ చేస్తే స్టాప్ చేస్తారండి అని చెప్పారు. ఆ టైంలో నేను ఎన్వి లక్ష్మి మేడం కి, సత్య మేడం కి, విజయ మేడం కి చేశాను. అందుకే వాళ్ళిద్దరిని సైలెంట్ గా వినండి మేడం మీరు చెప్పొద్దని చెప్పాను. వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఒక బెటర్ ఆన్సర్ వచ్చేసింది నాకు. మరి ఇప్పుడు కూడా చూసారు ఇంతమంది ఇన్ని ఆన్సర్స్ చేశారు. తర్వాత మన దిల్బహార్ మేడం ఒక మాట అన్నారు, మేడం మరి ఇంత క్వాలిటీ ప్రొడక్ట్ మనకి ఆప్ చేస్తే ఏం చేయాలి అని. మరి ఇదే క్వశ్చన్ కి ఆన్సర్ కోసం నేను ఇప్పుడే సయ్యద్ గారితో మాట్లాడానండి. డైరెక్ట్ గా సయ్యద్ గారికి ఫోన్ చేశాను. సావు సార్ దగ్గర నెంబర్ తీసుకుని ఫోన్ చేసి నేను మొత్తం చెప్పాను. ఏం చెప్పానంటే అసలు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, యూరిన్ ఇన్ఫెక్షన్ కి సార్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అండి, మా విమెన్స్ కి అయితే ఎంత మైరకల్ రిజల్ట్ వస్తుంది, మరి అలాగే మరి యూ కంట్రోల్ కూడా స్టాప్ చేశారంటే అప్పుడు ఆయన ఏమన్నారంటే మేడం ఒక మాట చెప్తాను, ఖమ్మం నుంచి వెళ్తున్నాను బట్ ఈ మెయిల్ వచ్చిందని మీకు ఎవరు చెప్పారు అని అడిగారు. నాకు ఎవరు చెప్పారు అంటే నాకు మేనేజ్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే, అయితే నేను రేపు మార్నింగ్ మెయిల్ చెక్ చేసి ఇంకా మనకి క్రాన్బెర్రీ వచ్చుద్దా లేదా అనేది మీకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. క్రాన్బెర్రీ మనకు వచ్చుద్ది అంటే మీరు కంటిన్యూ చేయండి, క్రాన్బెర్రీ లేదు అంటే మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి క్రాన్బెర్రీ, యూ కంట్రోల్ ఇవన్నీ ఏదైనా ప్రొడక్ట్ మీకు స్టాప్ చేశాడు అంటే అక్కడ డ్రా మెటీరియల్ దొరకపోవడం వల్ల మాత్రమే స్టాప్ చేశారు. మళ్ళీ దాని తాలూకా డ్రా మెటీరియల్ కానీ దొరికినట్టయితే ప్రొడక్ట్ పేరు మార్చి మళ్ళీ మీకు న్యూ ప్రొడక్ట్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే డ్రా మెటీరియల్ దొరకలేదో అక్కడ మళ్ళీ ఎక్కువ మనకి సేలింగ్ అనేది లేదో అక్కడికల్లా స్టాప్ చేయడం జరుగుతుంది. దీనికోసం టెన్షన్ పడవసరం లేదు అంటే అప్పుడు ఏం చెప్పామంటే మరి యూరిన్ కంట్రోల్ కి మేము ఇప్పుడు ఏ ప్రొడక్ట్ సజెస్ట్ చేయాలి, మేము ఇప్పుడు క్లాస్ ఏం చెప్పాలి అంటే మరి ఎక్స్ట్రాడినరీ మన రాజేశ్వరి మేడం చెప్పారు. సో అలాగే మరి మన సత్య మేడం బెటర్ ఆన్సర్ ఇచ్చారు. ఏంటి అంటే యూరిన్ కంట్రోల్ కి ఇప్పుడు మనం వాడవలసిన అద్భుతమైన ప్రొడక్ట్స్ ఏంటి అంటే అందరూ చెప్పినట్టు ఎలోవెరా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్, దాంతో పాటు సి బక్త్రోన్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఫ్రూట్ తాలూకా సంబంధించి మన క్రాన్బెర్రీలో మిక్స్ అయి ఉంటాయంటండి. మీరు సి బక్త్రోన్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో బాడీకి ఇమ్యూనిటీ, చూడండి చాలా మంది కొలెస్ట్రాల్ కూడా వాడితే తగ్గుంది అని చెప్పారు కదా, కొలెస్ట్రాల్ కూడా బాడీకి ఇమ్యూనిటీ ఎలా వచ్చిందో సి బక్త్రోన్ ద్వారా బాడీకి ఇమ్యూనిటీ వచ్చి ఇన్ఫెక్షన్ నుంచి, అది కూడా ఒక ఫ్రూటే కాబట్టి మన బాడీలో రకరకాల ఇన్ఫెక్షన్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది మేడం. సి బక్త్రోన్ అండ్ ఎలోవెరా అండ్ నీము యూజ్ చేయండి. దాంతో పాటు ఇంటిమేట్ వాష్ యూజ్ చేయండి. ఖచ్చితంగా 3 to 4 liters వాటర్ కన్జ్యూమ్ చేయమని చెప్పండి. మీకు 21 days లో వచ్చిన రిజల్ట్ అది 40 days లో రిజల్ట్ వస్తుంది. కానీ ఖచ్చితంగా మీరు సి బక్త్రోన్ యూజ్ చేస్తే యూరిన్ కంట్రోల్ అనేది అవుతుంది. అయితే నేను అనుకునేది ఏమనుకున్నానంటే, నేను కూడా మిస్టేక్ చేస్తాను కదండి, నేను కూడా లెర్నింగ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. నేనేమనుకున్నానంటే కర్కుమిన్ ప్లస్ అని చెప్పి నేను సార్ చెప్పడం జరిగింది. సార్ కర్కుమిన్ ప్లస్ కదా అండి అని చెప్తే సార్ అన్నారు కర్కుమిన్ ప్లస్ కర్కుమిన్ అనేది క్యాన్సర్ కణాలని రాకుండా చేస్తుంది. గైనిక్ రిలేటెడ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుందే తప్ప మీకు యూరిన్ ఇన్ఫెక్షన్, యూటీఐ ఇన్ఫెక్షన్ ఇంటర్నల్ గా వెళ్ళి క్లియర్ చేయదండి. ఏదైతే మీరు ఈవెన్ పర్సనల్ ప్లేస్ లో ఏదైనా ఇచ్చింగ్, దురద, మంట ఇలాంటివి పైన క్లీన్ చేస్తుందే తప్ప యాంటీబయాటిక్ గానీ ఇంటర్నల్ గా యూటీఐ ఇన్ఫెక్షన్ నుంచి మీకు ప్రొటెక్ట్ చేసేది సి బక్త్రోన్ చేస్తుంది. మీరు ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే అది ప్రొటెక్ట్ చేయండి. రేపు మధ్యాహ్నం కల్లా నేను బెటర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను అన్నారండి. ఇది అయితే చూడండి ఇప్పుడు మన పుష్పరాజ్ మేడం ఏం చేశారు, తను చెప్పింది ఏంటి అంటే జ్ఞానోడర్మా యాడ్ చేశారు. జ్ఞానోడర్మా కూడా ఏదైనా సరే వైరస్ ని మనకి స్కాన్ చేసి క్లియర్ చేస్తుంది. సో అలాగే టాక్సిక్లిన్ సార్ నాకు ఏం చెప్పారు, అలోవెరా అండ్ అలోవెరా, నీము, సి బక్త్రోన్ ఈ 3 చెప్పారు. ఇంటిమేట్ వాష్ చెప్పారు.
మరి ఇప్పుడు మన పుష్పరాజ్ మేడం చెప్పిన దాంట్లో టాక్సిక్లిన్ ఉంది. టాక్సిక్లిన్ లో మనకు నీమ్ ఉంటుంది. నీము బ్యాక్టీరియాని క్లీన్ చేసే, ఒక ఫంగస్ ని క్లీన్ చేసే మొత్తం అందులో ఉంటుంది. నీమ్ అనేది ఎలాగో ఫంగస్ అనేది క్లియర్ చేస్తుంది కాబట్టి. సో అలాగే ఎలోవీరా కిడ్నీ హెల్త్ తను చెప్పింది, తను కూడా అదే చెప్పారు. సో అలాగే మన రాజేశ్వరి మేడం అలోవీరా చెప్పారు. అలోవీరా మస్ట్ అండ్ షుడ్ గా బాడీ హీట్ అయినా కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది, వైట్ డిసీజ్ అవుతుంది, ఇచ్చింగ్ వస్తుంది, దానికోసం క్లియర్ అవుతుంది. సి భక్తురం మన సయ్యద్ గారు చెప్పింది సి భక్తురం. అదే సి భక్తురం మన సత్య మేడం చెప్పారు. సత్య మేడం చెప్పినప్పుడు నేను డౌట్ రేస్ చేశాను, మేడం సి భక్తురం ఎలా అయింది మేడం అని చెప్తే అప్పుడు ఏమన్నారంటే, మేడం ఇప్పుడైతే యూ కంట్రోల్ 6 months ఆపేశాడు మేడం, అది క్రాన్బెర్రీ ఆపేసినప్పుడు ఆ 6th month నేను అలోవీరాతో ఇంక్లూడ్ చేసి నేను సి భక్తులను ఇస్తే యూటీఐ ఇన్ఫెక్షన్ కంప్లీట్ గా తగ్గింది, దాని తర్వాత మళ్ళీ మనకి ఇవ్వడం జరిగింది అని చెప్పారు. ఇతను వీళ్ళు సయ్యద్ గారు ఎప్పుడైతే చెప్పారో నేను మళ్ళీ సబ్జెక్ట్ లోకి వెళ్ళి మొత్తం అంతా చూస్తే ఇది కూడా ఒక ఫ్రూటే, దీని వల్ల కూడా బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ అనేది కంప్లీట్ గా క్లియర్ అవుతుందని ఉంది. సో అలాగే మళ్ళీ రాజేశ్వరి మేడం ఏం చెప్పారు, కిడ్నీ హెల్త్. నేను కిడ్నీ హెల్త్ అనే వీడియో నేను పోస్ట్ చేశానండి. ఒక్కసారి మీరు కిడ్నీ హెల్త్ మీరు చూసినట్టయితే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి మాత్రమే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది మై డియర్ లీడర్స్. ఎందుకంటే యూటీఐ ఇన్ఫెక్షన్ నుంచే కిడ్నీకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అందుకే ఫస్ట్ కిడ్నీ హెల్త్ నుంచి మనం ఇచ్చినట్టయితే బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ అవుతుంది. ఆటోమేటిక్ గా మన రాజేశ్వరి మేడం చెప్పినట్టు అలోవీరా, సి భక్తురం, కిడ్నీ హెల్త్ అండ్ మన ఇవ్వచ్చు. ఈ 3 కూడా ఇచ్చిన మంచి రిజల్ట్ వస్తుంది. దాంతో ఇంటిమేట్ వాష్ మనం క్లీనింగ్ కి ఇచ్చుకోవచ్చు. దీని వల్ల ప్రాపర్ గా మీకు తెలిసింది ఏంటి అంటే, ఖచ్చితంగా సి భక్తురం యాడ్ చేయండి, అలోవీరా యాడ్ చేయండి అండ్ నీమ్ యాడ్ చేయండి, వీలైతే కిడ్నీ యాడ్ చేసుకోవచ్చు. మన న్యూట్రిషన్ ఎన్ని వేసుకున్నా ప్రాబ్లం ఉండదు కాబట్టి వైరస్ క్లియర్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, క్రాన్బెర్రీ బై లక్ మేడం చెప్పినట్టు నేను మేలు పెడతాను, అందరూ మేలు పెడదాం. నిజంగా క్రాన్బెర్రీ అయితే ఒక వరం అండి, ఎన్నో రకాల హెల్త్ కాంప్లికేషన్ నుంచి కాపాడుతుంది. నేను కంచరపాలెం నుంచి వచ్చిన ఒక లేడీకి ఇచ్చానండి, 20 years నుంచి ఉన్న యూరిన్ ఇన్ఫెక్షన్ నా మేడం కి 21 days లో క్లియర్ అయింది. ఒకటి ఈ క్రాన్బెర్రీ లేనప్పుడు నేను కిడ్నీ హెల్త్, అలోవీరా 2 ఇచ్చానండి. కిడ్నీ హెల్త్, అలోవీరా, సి భక్తులను కూడా యాడ్ చేయలేదు. మరి ఆవిడకి 2 months పట్టింది, కానీ మరి యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే కంట్రోల్ అయ్యింది. దీన్ని బట్టి భయపడవలసిన అవసరం లేదండి. ఇంగ్రీడియంట్స్ ఇందులో సి భక్తుల్లో మిక్స్ చేస్తుంది. మనం ఖచ్చితంగా ఇది ఇచ్చినట్టయితే మనకి మిరాకిల్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైనట్టుంది. ఒక్కసారి అందరూ కూడా పెన్ను బుక్ తీసుకుని ఒక్కసారి మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు క్రాన్బెర్రీ వస్తే క్రాన్బెర్రీ, అలోవెరా ఇచ్చేద్దాం, నో ప్రాబ్లం. యూరిన్ ఇన్ఫెక్షన్ కి మీ అందరితో పాటు నేను క్రాన్బెర్రీ, అలోవెరా ఇచ్చేద్దాం. లేదు క్రాన్బెర్రీ రేపు మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ సయ్యద్గా చెప్పినప్పుడు నేను లేడీస్ గ్రూప్ లో మీకు ఒక వాయిస్ మెసేజ్ పెడతాను. లేదు క్రాన్బెర్రీ మనకి డ్రా మెటీరియల్ లేదు కాబట్టి స్టాప్ చేశాడే అనుకోండి. ఫస్ట్ వన్ మన మేడమ్స్ చెప్పారు, చాలా మంది మంచి రిజల్ట్ చెప్పారు, ఫీల్డ్ లోకి వెళ్ళిన వాళ్ళు చెప్పారు. ఒకటి ఫస్ట్ మనం అలోవెరా తీసుకోండి 100%, సి భక్తులను ఖచ్చితంగా తీసుకోండి. అలాగే మరి నీమైన టాక్సిక్ లేనా యువర్ విష్, వాళ్ళ క్యాపబిలిటీ బట్టి యువర్ విష్ హ్యాపీగా తీసుకోవచ్చు. ఇవి యాడ్ చేసినట్టయితే కిడ్నీ హెల్త్, ఓకేనండి, కిడ్నీ హెల్త్ కూడా యాడ్ చేసినట్టయితే ఈ 4 న్యూట్రిషన్ అండ్ ఇంటిమేట్ వాష్ ఇవి యూజ్ చేస్తే మీరు ఎవరిని అడిగే పని లేదండి. అప్లైనర్స్ అయితే అడగండి, మీ అప్లైనర్స్ తో మాట్లాడి ఇవి ఇచ్చినట్టయితే యూరిన్ ఇన్ఫెక్షన్ మీకు మిరాకిల్ రిజల్ట్ అనేది వస్తుంది. మళ్ళీ రేపు మార్నింగ్ ఇదంతా సబ్జెక్ట్ అవుతుందండి, కానీ మళ్ళీ రేపు మార్నింగ్ ఏం చేస్తామంటే న్యూ పీపుల్ ఎవరైనా వచ్చి యూరిన్ ఇన్ఫెక్షన్ కి ఏమి ఇవ్వాలి అంటే మళ్ళీ మనం సబ్జెక్ట్ చెప్పాల్సి వస్తుంది. అందుకనే వీడియో రికార్డ్ చేసి ఈ వీడియో ఇమీడియట్ గా పెడతాము. ఇదే మాటలు నేను షార్ట్ వీడియోలో కూడా రోజుకో షార్ట్ వీడియో ఆల్రెడీ పెట్టేస్తానండి యూరిన్ ఇన్ఫెక్షన్ కి. ఇది మనం ఇవ్వచ్చు. రేపు మధ్యాహ్నం ఈవినింగ్ ఒక వీడియో రిలీజ్ చేస్తాను. సయ్యద్ గారు ఇచ్చిన ఆన్సర్ బట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ కి ఏంటేంటి వాడాలి అనేది ఒకటి నేను రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి అలాగే చూసుకుంటే క్రాన్బెర్రీ మనకి ఇప్పుడు లేదు కాబట్టి మన సబ్జెక్ట్ అనేది మనం చెప్పుకున్నా దానికోసం ఏమీ లేదండి. ఒక్కసారి మనం ప్రాపర్ గా అలోవీరా అండ్ సి భక్తురం మెయిన్ రోల్స్ ఈ 2 పాటిస్తాయని సయ్యద్ గారు క్లియర్ గా చెప్పారు. ఇంకా మీకు ఇంక్లూడ్ చేసినట్టయితే నేను కూడా ఇంక్లూడ్ చేయండి అని చెప్పారు. నీమార్ టాక్సిక్లిన్ మన ఇష్ట ప్రకారం ఇవ్వచ్చు, హ్యాపీగా క్లియర్ అవుతుంది. మరి మెయిన్ రోల్ ఇక్కడ మనకి సి భక్తురం, ఎందుకు సి భక్తురం మెయిన్ రోల్ అయ్యిందని మనకు చెప్పారంటే అది కూడా ఇప్పుడు వినేద్దామండి. సి భక్తురం కోసం విందాం, ఇది ఎన్ని రకాల బెనిఫిట్స్ అనేది ఇస్తుందా అనేది సి భక్తురం కోసం తెలుసుకుందామండి. ఫ్రెండ్స్ సి భక్తురం అనేది ఒక ఫ్రూట్ చూడండి. మరి యూటీఐ మనకి ఇన్ఫెక్షన్ తగ్గించడానికి కూడా అది కూడా ఒక ఫ్రూటే, అది కూడా ఒక షుగర్ ఫ్రూట్, ఇది కూడా ఒక ఫ్రూట్. హిమాచల్ ప్రదేశ్ లో అలాగే ఉత్తరాంచల్ లో ఎక్కువగా పండిస్తారంటండి ఈ ఫ్రూట్. ఇందులో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి మై డియర్ లీడర్స్, చాలా చాలా ఔషధ గుణాలు ఉంటాయంట. ఇందులో ఎక్కువగా ఒమేగా
ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 7, ఒమేగా 9 ఫ్లాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. అర్థమవుతుందండి? ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 7, ఒమేగా 9 ఫ్లాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. అలాగే ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా పుష్కలంగా ఉంటాయంటండి ఫ్రెండ్స్. మరి సి భక్త్రం ద్వారా విటమిన్ సి, విటమిన్ ఇ, ఎమినో యాసిడ్స్, లిపిడ్స్ అండ్ బీటా కెరోటిన్, విటమిన్ అండ్ మినరల్స్ అధికంగా ఉంటాయి. చూడండి, యాక్చువల్ గా యూటీఐ ఇన్ఫెక్షన్ మనకి క్రాన్బెర్రీలో విటమిన్ కే ఉంటుంది, విటమిన్ కే ఇంక్లూడ్ అయి ఉంటుంది. కానీ ఇందులో మనకి కే లేదు, అంటే చిన్న డిఫరెన్స్. కానీ అందులో కూడా సి ఉంది, ఈ ఉంది. సి భక్త్రం ద్వారా విటమిన్ సి, ఈ, ఎమినో ఆసిడ్స్, లిపిడ్స్ అండ్ బీటా కెరోటిన్, విటమిన్ అండ్ మినరల్స్ అధికంగా పుష్కలంగా ఉంటాయంటండి. సో అలాగే ఇప్పుడు ఉన్న మన బిజీ లైఫ్ లో మంచి ఆహారం అయితే మనము తీసుకోవాలన్న తీరిక లేదు, తీసుకోవాలని మనకి తీరిక లేదు. మెయిన్ మనకు తీసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే ఉంది తినాలని, బట్ ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఇందువల్ల మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ వంటివి మనకి లభించడం లేదు ప్రాపర్ గా. ఈ రోజు మనకి ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా అదే మెయిన్ కారణం అండి. అసలు ఈ రోజు మనం ఇన్ఫెక్షన్ కోసం చెప్పుకుంటున్నాం కదండి, సి భక్తులు అయితే ఒక అద్భుతం అండి. ఎవరికైనా సరే వీక్నెస్ ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఇవ్వచ్చు. మన ఇంట్లో ఎవరైనా యూజ్ చేయొచ్చు. మీరు ఫాస్టింగ్ 1 వీక్ 10 days ఏమీ తినకుండా వాటర్ మీద బ్రతకాలనుకున్న వాళ్ళకు కూడా 2 పూట్ల సి భక్తులను ఇచ్చినట్టయితే అసలు ఎంత హ్యాపీగా ఉంటారంటే నీరసం రాదు. అంత మిరాకిల్ రిజల్ట్ సి భక్తులంలో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఇందువల్ల మన శరీరానికి ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ చూడండి, ఇప్పుడున్న బిజీ లైఫ్ లో మంచి ఆహారం తీసుకోవడానికి మనకు తీరిక లేదు. మరి అందువల్ల మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ వంటివి లభించడం లేదు. సో మనం ఆరోగ్యానికి మనం అనారోగ్యానికి ఎక్కువగా గురవుతున్నాం ఇప్పుడున్న మరి మన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల. అందుకోసమే వెస్టర్ సి భక్తుల క్యాప్షన్స్ మన కోసం మన గౌతమ్ బాలి గారు ఇవ్వడం జరిగింది. మరి ఈ సి భక్తులు అనేది ఒక ఫ్రూట్ తో తయారైంది కదా, హిమాచల్ ప్రదేశ్ లో తయారవుతుంది. మరి దీనికోసం మన నరేంద్ర మోడీ గారు కూడా మంచి పబ్లిసిటీ అయితే చాలా సార్లు చాలా వీడియోలో చెప్పడం జరిగింది. మరి ఇది యూజ్ చేయడం వల్ల ఎన్ని రకాల బెనిఫిట్స్ అంటే మై డియర్ ఫ్రెండ్స్, డైలీ 2 క్యాప్షన్స్ తీసుకోవడం ద్వారా బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ ఆల్మోస్ట్ అన్ని లభిస్తాయండి. సి భక్తులను యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వలన హార్ట్ డిసీజ్ అండ్ బ్లడ్ క్లాట్స్, బ్లడ్ ప్రెషర్, అలాగే బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. చూడండి మళ్ళీ చెప్తాం, సి భక్తులను యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వలన హార్ట్ డిసీజ్ అండ్ బ్లడ్ క్లాట్స్ అండ్ బ్లడ్ ప్రెషర్, అలాగే బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే డయాబెటీస్ నుంచి రక్షిస్తుంది, అంటే షుగర్ నుంచి వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తుంది. మరి సి భక్తులంలో ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9, ఒమేగా 7 ఫ్లాటీ యాసిడ్స్ స్కిన్ కి ఎంతగానో ప్రొటెక్ట్ చేస్తుంది, హెల్తీగా ఉంచుతుంది. సి భక్తులను మన బాడీకి ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. చూడండి, యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే ఇక్కడ ఇవ్వలేదండి, అది నేను చెప్పడం లేదు. కానీ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి అయినా సరే సి భక్తులను ప్రొటెక్ట్ చేస్తుంది అనేది ఆయన కూడా అదే చెప్పారండి. సయ్యద్ గారు కూడా నేను ఇప్పుడు మాట్లాడితే ఒక 10 minutes దీని మీద మాట్లాడారు. ఎనీ ఇన్ఫెక్షన్, బాడీలో ఉన్న ఎనీ ఇన్ఫెక్షన్ అంటే మరి యూటీ ఇన్ఫెక్షన్ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటది మేడం. ఎనీ ఇన్ఫెక్షన్ ఇది క్లియర్ చేస్తుంది. బట్ అది 100% రిజల్ట్ అయితే ఇది 80% రిజల్ట్. తిరిగి లేదా హ్యాపీగా వాడచ్చు అని చెప్పారు. మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ ని మెరుగుపరుస్తుంది. ఇందులోని విటమిన్ ఇ లివర్ సెల్స్ ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ ని మెరుగుపరుస్తుంది. ఇందులోని విటమిన్ ఇ లివర్ సెల్స్ ని డ్యామేజ్ అవ్వకుండా కూడా కాపాడుతుంది, అంటే లివర్ ని కూడా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది ఒక్క సి భక్తులను యూజ్ చేస్తే. సి భక్తులను క్యాన్సర్ సెల్ తో కూడా మనకి పోరాడుతుంది, అంటే క్యాన్సర్ కూడా రాకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఈవెన్ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నవారు, ఓకేనండి, అంటే స్టార్టింగ్ ఇంకా చూడండి క్యాన్సర్ అనేది 2-3 స్టేజెస్ ఉంటుందండి. థర్డ్ స్టేజ్ కి వచ్చేసినట్టయితే సివియర్ అనండి. ఇంకా వాళ్ళకి మీరు ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా వాళ్ళకైతే 1 year 2 years మనకి టైం ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వారికి అయితే హ్యాపీగా బయటపడేస్తుంది మన సి భక్తులు డైజెషన్ సిస్టమ్ ని అద్భుతంగా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. అలాగే మెనోపాజ్ ని రెడ్యూస్ చేస్తుంది. ఓకేనండి, అలాగే సి భక్తులను ఐని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనండి, ఐ మనకి చూడండి ఇప్పుడు మన కళ్ళు కోసం కూడా చాలా మందికి ఐ సపోర్ట్ వైటల్ కాంప్లెక్స్ చెప్తున్నాం. అలాగే సి భక్తులను కూడా సేమ్ అలాగే ఐను కూడా మంచిగా అద్భుతంగా ప్రొటెక్ట్ చేస్తుందండి. షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు అద్భుతంగా ఉపయోగపడుతుంది సి భక్తులను. షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి గ్లూకో హెల్త్ తో పాటు 440-500 ఉన్న వాళ్ళకి సి భక్తులను అండ్ ఫ్లాక్స్ అండ్ మన గ్లూకో హెల్త్ ఇచ్చినట్టయితే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే 14 సంవత్సరాల పూర్వం ఈ ఫ్రూట్ ని వాడుకలో ఉండేదండి. 1400
ఇయర్స్ క్రితం ఈ ఫ్రూట్ అనేది వాడుకలో ఉండేదంట. అందుకే మన నరేంద్ర మోడీ గారు అంతరిక్షంలో ఎవరైతే వెళ్తారో 80% స్పిరులినాతో పాటు సి బక్త్రన్ కూడా తీసుకుంటారని మనకు మెన్షన్ చేశారండి. అంతరిక్షంలో ఉన్న వాళ్ళకి కూడా స్పిరులినాతో పాటు సి బక్త్రన్ కూడా అద్భుతమైన ఒక ఫుడ్ అండి. ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చండి. ప్రతి ఒక్కరు ఎవరైనా యూజ్ చేయొచ్చు. మరి మనకి యూటీఐ మనకి క్రాన్బెర్రీ అయితే కొంతమందికి ప్రెగ్నెంట్ లేడీస్ కి యూజ్ చేయకూడదు, షుగర్ ఉన్న వాళ్ళకి యూజ్ చేయకూడదు, ఇలాంటివి అయితే ఉంటుంది. బట్ మనకి సి బక్త్రన్ షుగర్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా మల్టీవిటమిన్ గా యూజ్ చేసుకోవచ్చు, ఎవరైనా యూజ్ చేయొచ్చు. యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా మనకి అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో పాటు మనం ఎలోవేరా ఇస్తాము. సో అలాగే నీమ్ గానీ టాక్సిక్లిన్ గానీ యాడ్ చేస్తాము. దాంతో పాటు కిడ్నీ హెల్త్ అండి. ఇంకా మీరు చూసే పని అయితే ఏం లేదు, ఎవరిని అడిగి కూడా పని ఏం లేదు, హ్యాపీగా ఇవి ఇచ్చేయచ్చు. కిడ్నీ హెల్త్, కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళకి కిడ్నీ హెల్త్ ఇవ్వచ్చు. కిడ్నీ ఇన్ఫెక్షన్, కిడ్నీ డ్యామేజ్, కిడ్నీ ఇన్ఫెక్షన్ కూడా ఇవ్వచ్చండి. కిడ్నీ ఇన్ఫెక్షన్ ఇవ్వచ్చు, కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళకి ఇవ్వకూడదు. ఓకేనండి. కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయింది అన్న వాళ్ళకి మనం మెయిన్ న్యూట్రిషన్ ఇవ్వకూడదు మై డియర్ ఫ్రెండ్స్. ఏది ఇవ్వకూడదు, ఓన్లీ ఫుడ్ ప్యాచెస్ తప్ప ఏమీ ఇవ్వం. ఓకేనండి. ఇప్పుడు మరి సి బక్త్రన్ కోసం కూడా చెప్పుకున్నాం కదా. ఇంకా మేజర్ ఏం చెప్పారంటే ఎలోవేరా అండ్ సి బక్త్రన్ అండ్ నీమ్ ఆర్ టాక్సిక్లిన్ అని చెప్పారు. నీమ్ కోసం కూడా మనకి ఎలాగా తెలుసు కాబట్టి ఎలోవేరా కోసం కూడా చూద్దాం. జీర్ణ సంబంధ వ్యాధుల నివారణ సప్లిమెంట్స్ లో మనం అలోవేరా కోసం ఒక్కసారి 2 minutes ఒక్కసారి గుర్తు తెచ్చుకుందామండి. ఎలోవేరా ఒక ఔషధ మొక్క, మనందరికీ తెలుసండి. దీనిని ఆఫ్రికాలో ఎక్కువగా పండిస్తారంటండి ఎలోవేరా. అసలు మిరాకిల్ అండి అలోవేరా. నిజంగా మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఒక అద్భుతమైన వరం మై డియర్ ఫ్రెండ్స్. 275 రూపీస్ పడుతుంది. ఎంత మిరాకిల్ రిజల్ట్ అంటే రోజు నైట్ 2 వేసుకుంటే మనకి డైజెషన్ సిస్టమ్ ఎంత రాళ్ళు తిన్నా కరిగించుకునే కెపాసిటీ మనకి అలోవేరాలో అద్భుతంగా రిజల్ట్ అండి. నేను ఆఫ్రికాలో ఎక్కువగా పండిస్తారు, కానీ ఇప్పుడు ఇది ప్రపంచ వ్యాప్తంగా పండిస్తున్నారంటండి. ఇందులో చాలా రకాల ఔషధ గుణాలు ఉండడం వలన ప్రతి ఇంట్లో ఔషధంగా కూడా మారింది. పురాతన కాలం నుంచి ఉన్న మొక్క కలబంద 2000 సంవత్సరాల క్రింద నుంచి వాడుకలో ఉందంటండి. కలబందకి ఉన్న మంచి గుణము, ఇంటి ముందు కడితే ఏ గాలైనా కూడా ప్యూరిఫై అయ్యి మనకు లోపలికి వస్తుంది. అలాగే మరి మన బాడీకి తీసుకుంటే ఎన్ని రకాల ఉపయోగపడుతుంది. ఇందులో ఎన్ని రకాల విటమిన్స్ ఉన్నాయో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్. విటమిన్ ఏ విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్, బి విటమిన్, B1, B2, B3, B6, B12 తో పాటు కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, సోడియం అండ్ కాపర్, 20 కంటే ఎక్కువ అమైనో యాసిడ్స్, 12 విటమిన్స్, 18 మినరల్స్ లాంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి మన ఒక అలోవేరాలో. 275 రూపీస్ అలోవేరాలో ఎన్ని రకాల న్యూట్రిషన్స్ ఉన్నాయి. అలోవేరా మన శరీరంలోని రక్త కణాలను మెరుగుపరుస్తుందండి. ఫస్ట్ వన్, జెమ్స్ వల్ల వచ్చే డిసీజ్ నుంచి మనల్ని కాపాడుతుంది. డైజెషన్ అనేది అద్భుతంగా క్లియర్ చేస్తుంది. ఎసిడిటీ ప్రాబ్లం క్లియర్ చేస్తుంది. గ్యాస్ట్రిక్ ని క్లియర్ చేస్తుంది. ఆకలి వేయకుండా ఉండడం లాంటి ప్రాబ్లం క్లియర్ చేస్తుంది. స్టమక్ అల్సర్ ని క్లియర్ చేస్తుంది. లివర్ ప్రాబ్లం ని క్లియర్ చేస్తుంది. చూడండి, లివర్ ప్రాబ్లం కూడా క్లియర్ చేస్తుంది. వెయిట్ మేనేజ్మెంట్ కి సహాయపడుతుంది. మేనేజ్మెంట్ చేయడానికి డయాబెటీస్ నుంచి కూడా కాపాడుతుంది. స్కిన్ ప్రాబ్లం లైక్ పింపుల్స్, ఓపెన్ పోర్స్, డల్ స్కిన్, హెయిర్ ఫాల్, ఈవెన్ స్ప్లిట్ ఎండ్స్, డాండ్రఫ్ క్లియర్ చేస్తుంది. పిగ్మెంటేషన్ కూడా క్లియర్ చేస్తుంది. నోటి పూతని క్లియర్ చేస్తుంది. అలాగే కంటి పూత మెరుగుపరుస్తుంది. కంటికి ఏమైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ అనేది మనకు అద్భుతంగా పెంచుతుంది. అలాగే పేగు వరుపు అనేది తగ్గిస్తుంది. మలబద్ధకం క్లియర్ చేస్తుంది. విరోచనాలు ఉన్నవారు యూజ్ చేస్తే క్లియర్ అవుతుంది. ఏజింగ్ తగ్గిస్తుంది. స్కిన్ మీద ఏజింగ్ తగ్గిస్తుంది. స్కిన్ యవ్వనంగా తేజవంతంగా చేస్తుంది. కాలిన మచ్చలను క్లియర్ చేస్తుంది. హైపర్ గ్లైసిమిక్ గ్లూకోజ్ లెవెల్స్ ని డెవలప్ చేసి తక్కువ ఉన్న వారికి ఉపయోగపడుతుంది. హైపర్ గ్లైసిమిక్ గ్లూకోజ్ లెవెల్స్ ని తక్కువ ఉన్న వారికి ఉపయోగపడుతుంది. క్యాన్సర్ కణాలు శరీరంలో వృద్ధి చెందకుండా దోహదపడుతుంది. పెద్ద ప్రేగుని క్లియర్ చేస్తుంది. ఇన్ఫెక్షన్స్ నుంచి మన దూరం చేస్తుంది. శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటికి పంపించేస్తుంది. శరీరంలో ఉన్న కొవ్వును వేగవంతంగా కరిగిస్తుంది. అధిక సమస్యను తగ్గిస్తుంది. చర్మంపై ఉన్న మృత కణాలను క్లియర్ చేస్తుంది. ఓన్లీ అలోవేరా. ఇన్ని రకాలు అంటే మన బాడీ కూలింగ్ చేయడం వల్ల హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఏదైతే వైట్ డిసీజ్, ఇలాంటి యూట్రస్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది కూడా ఇన్ఫెక్షన్ నుంచి క్లియర్ చేసే క్యాపబిలిటీ అలోవేరాకు ఉందండి. సో దీన్ని బట్టి మనం యూరిన్ ఇన్ఫెక్షన్ కి సి బక్త్రన్, అలోవేరా, అలాగే టాక్సిక్లిన్, కిడ్నీ హెల్త్ కూడా మీరు టాక్సిక్లిన్, కిడ్నీ హెల్త్ అనేది సపోర్టింగ్ గా ఇచ్చినట్టయితే యూరిన్ ఇన్ఫెక్షన్ చక్కగా ఒక 1 month క్లియర్ గా వాడి 4 liters వాటర్ తాగినట్టయితే యూరిన్ ఇన్ఫెక్షన్ లేడీస్ ఉండదండి. మీరు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత యూటీఐ ఇన్ఫెక్షన్ మీరు ఎన్ని రకాల హాస్పిటల్స్ వెళ్తాను అనే వాళ్ళని వెళ్ళనివ్వండి.
లైఫ్ టైం తిరిగినా మెడిసిన్ వాడినా ఎక్కడ ఎన్ని తిప్పి ఉన్నా కూడా యూటీఐ ఇన్ఫెక్షన్ కి బయట మెడిసిన్ ద్వారా సొల్యూషన్ లేదండి. అది వాడి రిజల్ట్ లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బికాజ్ అది నాకు కూడా తెలుసు. ఎన్నో సంవత్సరాలు బట్టి కూడా క్లియర్ అవ్వలేని ప్రాబ్లం మన వెస్టర్న్ న్యూట్రిషన్ వాడిన తర్వాత క్లియర్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఓకే అండి, ఈ రోజు ఇచ్చే సబ్జెక్ట్ అయితే నేను ఈ రోజు ఇచ్చిన మీకు సబ్జెక్ట్ అండి. నాకు కూడా తెలియదు యూరిన్ ఇన్ఫెక్షన్ కి నాకు క్రాన్బెర్రీ తప్ప ఏమి ఇస్తారో నాకు తెలీదు. బట్ నేను కనుక్కుని చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను ఈ రోజు మీకు ఇచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ అయితే నాకు సత్య మేడం అయితే కన్ఫర్మ్ గా ఇదే చెప్పారు. సో దాని తర్వాత మన రాజేశ్వరి మేడం, పుష్ప మేడం, ఇలాగే మన చాలా మంది ఎండి లక్ష్మి మేడం, కొంతమంది కోర్ గ్రూప్ అందరూ కూడా సపోర్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఈరోజు మీకు ఇవ్వడం జరిగింది. యూరిన్ ఇన్ఫెక్షన్ కి అయితే మనకు సరైనది వచ్చేసింది. బట్ అలాగే మన లేడీస్ అందరూ లేడీ గ్రూప్ ఉంది కదండి, 1:6 వీడియో చేయాలని అనిపిస్తుంది నాకు లేడీస్ ది. నా చిన్న ప్రాబ్లం కూడా మీకు చెప్పేస్తానండి. 1:6 పోస్టర్ పెట్టండి, నేను వీడియో చేస్తానని చెప్తున్నాను. కానీ వీడియో చేసినప్పుడు అది అంత ఈజీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఒక 40 పిక్స్ వచ్చాయంటే 40లో ఒక్క పిక్ మిస్ అయినా అది నాకు క్వశ్చన్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఆ వీడియో మళ్ళీ ఇంకొకరు సపోర్టింగ్ తో చేయవలసి వస్తుందండి. అది సాంగ్ సెలెక్ట్ చేసుకొని ఇంకొకరు సపోర్ట్ తీసుకొని విజయ మేడం వాళ్ళ బాబు గాని పాప గాని సపోర్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏదైనా మిస్ అయినప్పుడు మళ్ళీ మేడం నా ఫోటో మిస్ అయిందని ఒకరు ఇద్దరు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు నన్ను ఎవరేం అనలేదు, ఫీల్ అవుతున్నారని ఉద్దేశం మీద నేను 1:6 వీడియో లేడీస్ ది చేయడం మానేస్తాను. అది కొంచెం ఇబ్బంది అయిపోయింది. కానీ నాకు నిన్న టాప్ లీడర్స్ అండి, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఒకరు, అలాగే మరి ఇంకొక టాప్ లీడర్ ఖమ్మం నుంచి ఒక లీడర్, ఖమ్మం కాదండి ఈవెన్ వరంగల్ నుంచి ఒక లీడర్, లేడీ లీడర్ అండి, వీళ్ళు ఫోన్ చేసి నాకు ఏం చెప్పారంటే, మేడం మీరు చేసే 1:6 మాకు పీపీటీతో ఒక సెషన్ కావాలి, అదొకటే కావాలి. మీరు ఏదైతే ప్రెజెంటేషన్ చేస్తున్నారో అది చాలా అద్భుతంగా మిరాకిల్ గా వెళ్తుంది. మీరు చేసే వీడియోస్ చూపించి ఇక్కడ ఇంతమంది ఇంత యూనిటీగా చేస్తారని మేము చేయగలుగుతున్నాం. ఖచ్చితంగా మీరు అది స్ప్రెడ్ చేయండి, వీడియోతో స్ప్రెడ్ చేయండి, నాకు వీడియో పంపించండి అంటే లాస్ట్ మంత్ మేము చేసిన వీడియో పంపించానండి. సో లేడీస్ అందరూ 1:6 చేసే పిక్స్ పెట్టండి. బై మిస్టేక్ ఎవరిదైనా మిస్ అయితే నన్ను తప్పుగా అనుకోవద్దు. మంత్లీ ఒక వీడియో మన లేడీస్ అందరికి ఒక వీడియో కానీ దిగినట్టయితే చాలా మంది లేడీస్ మనం చూసి ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళు కూడా 1:6 చేస్తారు. ఓకేనండి, ప్రత్యక్షంగా పరోక్షంగా మనం ఒకరికి ఉపయోగపడాల్సిందే. చాలా మంది అనుకుంటారు మన టీంకే చేద్దాం, మన వరకే చేసుకుందాం, మనమే సక్సెస్ అవుదాము అంటే యూనివర్సల్ కూడా సపోర్ట్ చేస్తుందని అయితే నేను అనుకోనండి. ఎందుకంటే ఎప్పుడు మనం మనం నా అనుకుంటే ఇది పబ్లిసిటీ ఇచ్చే బిజినెస్. ఇది నాది కాదండి, మనది. ఇక్కడ ఎవరు సక్సెస్ అయినా ఇక్కడ అంతా కోర్ గ్రూప్ అంటే ఒకే చెట్టు నీడలో ఉంటున్న సాహుసార్ టీమే మనంతా కూడా. అది నాది నీది అనుకోకుండా మనందరూ యూనిటీగా ప్రతి ఒక్క లేడీ, ఇక్కడ జెంట్స్ చేస్తే ఎంత గ్రేట్ నేను చెప్పలేనండి, జెంట్స్ గ్రేటే ఆబ్వియస్లీ, కానీ మనం లేడీస్ ఇంకా గ్రేట్ అండి. మనం అనుకుంటే చేయగలుగుతున్నాం. ఒక్కసారి మీ యాప్ చెక్ చేసుకోండి, మీ అప్లైనెస్ అంతలా ఫోన్ చేస్తున్నారు, అంతలా మోటివేషన్ చేస్తున్నారు కదండి, సెల్ఫ్ అయిందా లేదా చెక్ చేసుకోండి. మీ దగ్గర 6 లెగ్గుల పీవీ అయిందా లేదా చూడండి. మీకోసం తపన పడే వాళ్ళు అమ్మ నాన్న తప్ప ఇంకెవరైనా మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు ఉండరు. చెక్ చేసుకోండి ఒక్కసారి, అది మీ అప్లైనర్ ఒక్కరే. మీ పేరెంట్స్ తర్వాత మీకోసం కేర్ఫుల్ గా మీకోసం చూసి ఎవరైనా ఉన్నారంటే హస్బెండ్ వైఫ్ పక్కన పెట్టండి, అది మన రిలేషన్ జీవితాంతం ఉండాలి. మన హస్బెండ్ మన కోసం ఎప్పుడు ఉంటారు, అలాగే మన పిల్లలు ఉంటారు. కానీ బయట వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క నీ అప్లైనర్ కాలింగ్ మాత్రమే. నీ అప్లైనర్ మీకు ఏం చెప్తున్నారు అంటే మీటింగ్ కి రండి, 6 దగ్గర పీవీ చేయండి. నేను ఎందుకు చేయలేకపోతున్నాను అనేది మీ అంతలో మీరే క్వశ్చన్ చేసుకోండి. నేనైతే చేసేస్తాను, నేనైతే 2వ తారీఖే చేయగలుగుతానండి, లేదంటే నేను అమ్మేస్తాను, ఏదో చేసేస్తాను. అంటే మనం చేయగలము, ఎందుకు సెకండ్ మనం చేయలేకపోతున్నాం. మీరు ఏదైనా జాబ్ లో ఉండనివ్వండి, లీలావర్ణ మేడం ఈ రోజు 9 lakhs తీసుకుంటున్నారు, గవర్నమెంట్ జాబ్ చేస్తే జస్టిస్ పార్ట్ టైం చేస్తారు. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? 5వ తారీఖు డెడ్ లైన్ పెట్టుకుందాం, లేదు మీ అందరి ఒపీనియన్ తో 15th పెట్టుకుందాం 1:6. మనందరం ఏ టీం అయితే ఏముందండి, మన అందరం ఒకటే కదా. 1:6 మనందరూ కూడా ఒక లిస్ట్ గా చేద్దాం. మనం ఒక 50 మెంబర్స్ తయారైతే నెక్స్ట్ మంత్ ఒక్కొక్కరిని చేసిన 100 మెంబర్స్ అవుతారు. 100 మెంబర్స్ ఒక్కొక్కరు చేస్తే 200 పీపుల్ అవుతారు. అలా 1000 పీపుల్ వీడియో వస్తే 1000 మెంబర్స్ ఎవరు టీమ్ కి వాళ్ళు చేసుకుంటే మనం చూసి చాలా మంది లేడీస్ ఇన్స్పిరేషన్ అయితే ఎంత బాగుంటుందండి. అసలు ఇంట్లో ఉంటేనే మీకు 2-3 లాక్ ఇన్కమ్ వస్తే ఆ రోజు రాదనుకుంటారా? ఖచ్చితంగా వచ్చుద్ది, 100% వచ్చింది. యూనివర్సల్ ఖచ్చితంగా చేస్తుంది. గౌతమ్ బలి గారు మన కోసం ఒక ఆఫర్ పెడతారు, 1:6 రిఫరల్ కోడ్ మీద ఇవ్వండి. రిఫరల్ కోడ్ ఇప్పుడు ఎలా వచ్చిందండి, అలాగే 1:6 100 PV 6గురితో చేసి ఎవరైతే కింద ఎక్కడైనా వెయ్యండి, కానీ రిఫరల్ మీద ఇవ్వండి, 1:6 చేయండి అనే రిఫరల్ అమౌంట్ కూడా ఫ్యూచర్ లో వస్తుందండి. యూనివర్సల్ అంత బాగా సపోర్ట్ చేస్తుంది. మీరు నేను అందరూ కలిసి చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ గ్రూప్ లో ఉన్న 200
31 మెంబర్స్ ఈ రోజే డెసిషన్ తీసుకొని మీ యాప్ చెక్ చేసుకోండి. ఫస్ట్ మీరు అనుకోవచ్చు ఎప్పుడు నేనే చేస్తున్నాను, ఎప్పుడు మీరే చేయాలి. ఫస్ట్ మీరే చేయాలి. మీకోసం 6గురిని యూనివర్సల్ రెడీ చేస్తుంది. మీ ఓపిక, మీ సహనాన్ని మెచ్చుకొని యూనివర్స్ 6 మెంబర్స్ మీకు గిఫ్ట్ గా ఇస్తుంది. ఆ 6 మెంబర్స్ ఇంకో 6 మెంబర్స్ వస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ మనందరం కలిస్తే, లేడీస్ కలిస్తే ఏదైనా చేయగలుగుతామండి. నేనైతే మాత్రం మీరు అనుకోవచ్చు నాకు 1,30,000 చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. నేను ఇయర్ ఎండింగ్ కి డ్రీమ్ అయితే నా చెప్తున్నాను 4 lakhs అని, బట్ 2 lakhs పనిచేస్తాను రియల్ గా. మీ ముందు ఇప్పుడు నేను అది చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలీదు. నా మనసు కొన్నాటికి యాక్సెప్ట్ చేయాలండి. యాక్సెప్ట్ చేస్తే నేను ఏదైనా చేయగలను. మరి యాజ్ ఎ లేడీకి 2 lakhs అయితే రీచ్ అయిపోతాను 100%. ఇందులో డౌట్ లేదు. 4 lakhs కూడా రీచ్ అయిపోతాను. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ 3 crowns ఉన్నారు. అమితమైన డ్రీమర్స్ వాళ్ళ ముగ్గురు కూడా ఎక్స్ట్రాడినరీ లీడర్స్. యూనివర్సల్ నాకు ఇచ్చేసింది కదండి. సో అలాగే మరి మంత్ ఎండ్కి నేను 2-3 lakhs ఇన్కమ్ ఒక లేడీ తీసుకుంటే అసలు ఏముంటది లైఫ్ లో ఛాలెంజెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఉండండి, ఇక్కడే ఉండండి, లైన్ లోనే ఉండండి. తోసినా పక్కకు వెళ్ళొద్దండి. తోసినా ఏం చేసినా, మీటింగ్స్ అయినా, ఛాలెంజెస్ వచ్చినా, వెనకాత నుంచి దెబ్బలు వచ్చినా, రాళ్ళు వచ్చినా, ఏం వచ్చినా లైన్ లో ఉండండి, లైన్ లోనే ఉండండి. 2-3 years తర్వాత బంగారు భవిష్యత్తు మీ పిల్లలకి ఇవ్వడానికి క్విట్ అవ్వద్దు. వెస్టీజ్ అనేది పక్కన పెట్టద్దు. వెస్టీజ్ అనేది మీ బ్లడ్ లో, మీ మైండ్ లో, మీ బాడీలో ఎక్కడైనా సరే జీర్ణించుకోవాలి వెస్టీజ్. ఎందుకంటే పిల్లలతో పాటు అడాప్ట్ చేసుకోండి వెస్టీజ్. మీరు ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో ఫీల్డ్ గర్ల్స్ అని అడగట్లే, కానీ అడాప్ట్ చేసుకోండి. నిత్యం కనిపించండి, ప్రతి ఒక్కరికి ఒక రోల్ మోడల్ గా కనిపించండి. మీ వాయిస్ వింటే అవతల వాళ్ళకి ఇన్స్పిరేషన్. మీరు నించుంటే చాలు సక్సెస్ వచ్చేస్తుంది. మీరు నించుంటే ఆఫ్టర్ ఆల్ నాకు సక్సెస్ వచ్చిందంటే ఇక్కడ అందరూ వచ్చిందండి. నేను అనుకుంటా నేను ఆఫ్టర్ ఆల్ కాదు, నేను చాలా గ్రేట్ లేడీనండి. నేను ఎంత నన్ను చూసి నేను ఫస్ట్ నేను హ్యాపీ ఫీల్ అవుతాను, హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే అసలు నాకు రిజల్ట్ వచ్చిందంటే మిరాకిల్ అండి. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేని రిజల్ట్ అండి నా లైఫ్ లో. 1500, 2500, 3000 కి బయట జాబ్ చేసుకున్న ఒక లేడీనండి నేను. అలాంటిది ఈ రోజు ఇంత మందికి ఇన్స్పిరేషన్ అయ్యారంటే నేను అనుకున్నాను కాబట్టే జరిగింది మై డియర్ లీడర్స్. ఇది నేనే అనుకున్నాను. సాహు సార్ నాకు ప్లాన్ చెప్పారు, నేను ఒప్పుకుంటాను. నాకు చాలా మోటివేషన్ చేశారు, ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చారు. కానీ ఆపర్చునిటీని అందిపుచ్చుకున్నానండి, నెగ్లెక్ట్ చేయలేదండి. తెలుసుకోలేనంత వరకు నెగ్లెక్ట్ చేశా. ఒక్కసారి మైండ్ కి ఎక్కిందండి, మీటింగ్కి వెళ్ళిన అప్పటి నుంచి నేను వెంట పడ్డాను ఆయన వెంట. ఎస్ నాకు సక్సెస్ కావాలి, నేను ఏం చేయాలి. నేనైతే బ్యూటీ క్లినిక్ లో చాలా బిందాస్ లైఫ్ అండి, మీరు నమ్మరు. చాలా హ్యాపీ లైఫ్. 40,000 నెలకు వచ్చిండే. 40,000 రూపాయలు వచ్చేదండి. ఈవినింగ్ అయ్యేసరికి టీ, మార్నింగ్ అయ్యేసరికి టిఫిన్, మధ్యలో బ్రేక్స్, సమోసాస్, ఎలా ఉండేదంటే జ్యూసెస్, ఫుల్ గా రెడీ అయిపోయే వాళ్ళ హ్యాపీ లైఫ్ లీడ్ చేశానండి నేను. అలాంటి టైంలో నేను వెస్టీజ్కి వచ్చాను. నాకు డబ్బు కోసం కాదండి, ఒక కసి, ఇంకా ఏదైనా చేయాలి. బట్ ఇప్పుడు ఈ రోజు సేఫ్ జోన్ లో ఉన్నాను. బ్యూటిషియన్స్ ఎవ్వరికి కూడా ఇంకా ఇంకా టాప్ వర్క్స్ నేర్చుకుంటున్నారు, సెమినార్స్ కి వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్ నుంచి, భద్రాచలం నుంచి టీం వచ్చి నాకు ఫోన్ చేస్తారు, లక్ష్మి నువ్వు అటెండ్ అవుతా. నాకు అవసరం లేదండి, ఇప్పుడు కష్టపడే అవసరం నాకు లేదు. నేను టీమ్ లో ఒక మొమెంటం తెచ్చుకుంటే నాకు సక్సెస్ అయిపోయాను. ఇప్పుడు వాళ్ళు ఇంకా 20, 10 ఎంత సిలబస్ నేర్చుకున్నా 1,50,000, 2 lakhs పెట్టి సిలబస్ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చి అయినా కూడా వాళ్ళకి అదే ఇన్కమ్ అండి. అంటే ఎవరు సేఫ్ జోన్ లో ఉన్నారు? నేను చెప్పినప్పుడు వాళ్ళని వెళ్ళలేదే, కానీ ఇక్కడ నేను సేఫ్ జోన్ లో ఉన్నానండి, వాళ్ళు లేరు. మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు లేరు. ఏం చేయాలని వాళ్ళు తోచట్లేదు. బట్ ఈ రోజు మళ్ళీ వెస్టీజ్ కి డెసిషన్ తీసుకున్నారు. మీరున్నది సేఫ్ జోన్. మీరు టీచర్ జాబ్ చేస్తున్నారా, హౌస్ వైఫ్ గా ఉన్నారా, మీరు లేదంటే ఒక డాక్టరా, లేదంటే ఒక లాయరా, లేదంటే ఒక షాపింగ్ మాల్ లో జాబ్ చేస్తున్నారా, లేదు అంటే ఒక మదర్ గా ఉన్నారా, హౌస్ మేకర్, ఏదైనా కానివ్వండి. మీరున్న లైఫ్ లో మీ టైం ని ఒక 1 or 2 hours వెస్టీజ్ కి ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి అది కూడా చెప్తానండి. మీ ఇంట్లో మీరే డాక్టర్. యూరిన్ ఇన్ఫెక్షన్ కి ఈరోజు చెప్పాం కదండి. యూరిన్ ఇన్ఫెక్షన్ మీకు ఎవరికైనా వచ్చిందో వెళ్ళి ఇవ్వండి న్యూట్రిషన్స్. ఓకేనా అండి. షుగర్ ఉన్న వాళ్ళకి మన దగ్గర షుగర్, ఏదైనా మన ఇంట్లో మనమే కదా డాక్టర్. మరి ఫ్రీగా మనం నాలెడ్జ్ నేర్చుకుంటున్నాం, మనం ఫ్రీగా 6 members కి ఇస్తున్నాం, జూమ్ ద్వారా అటెండ్ చేపిస్తున్నాం. ఈ రోజైతే నేను ఎక్కడికి ఫీల్డ్ కి వెళ్ళలేదండి, నాకు కొంచెం ఇంట్లో పర్సనల్ పని ఉంది, కొంచెం ఫీల్డ్ కి వెళ్ళలేదు, చుట్టాలు ఉన్నారు. కానీ ఈ రోజు నేను ఉదయం లేసి 3 IDలు వేసా, కొత్త 3 IDలు వేసా. లతా మేడం కూడా ఉన్నారు జూమ్ లో. మేడం కి ఒక రిఫరల్ ఒక ఐడి, 3 IDలు వేసానండి. ఈ 3 IDs కి నేను ఫస్ట్ at 8% నేను మోటివేషన్ చేశాను. అర్థమవుతుందండి. ఎక్కడున్నా బిజినెస్ చేయొచ్చు, గుడికి వెళ్తే గుళ్ళో చేయొచ్చు, బడికి వెళ్తే బడికి చేయొచ్చు,
హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో చేయొచ్చు, పక్కన ఎవడుంటే ఆటో ఎక్కితే ఆటో చేయొచ్చు, రాజేశ్వరి మేడం చేస్తారు, కార్ ఎక్కితే కార్లో చేయొచ్చు, బస్ ఎక్కితే బస్సులో చేయొచ్చు, ట్రైన్ లో చేయొచ్చు, ఎక్కడ పడితే అక్కడ చేయొచ్చు. ఇంత అద్భుతమైన అవకాశం ఎక్కడ వస్తుందండి? రోజు క్యారేజ్ పట్టుకొని ఆఫీస్కి వెళ్ళే పనే లేదు మనకి. 2 లక్షలు కావాలి అంటే 1,00,000 కాదండి, 2 లక్షలకే డ్రీమ్ పెట్టుకోండి. 1,00,000 రూపాయలు వచ్చింది అనుకోండి, ఇప్పుడు మాకు వస్తుంది కదండి 1,00,000 రూపాయలు మా ట్రావెల్స్ కి మా ఈఎంఐస్ కే సరిపోతుంది. ఓకేనండి. ఇంకొక 1,00,000 యాడ్ చేసుకుంటే మంచి లగ్జరీ లైఫ్ స్టైల్ కి మనం డ్రీమ్ పెట్టుకోవచ్చు. వెస్టీజ్ చిన్నగా చూడొద్దండి. వెస్టీజ్ అసలు చిన్నగా చూసే పని అయితే లేదు మై డియర్ లీడర్స్. అర్థం అవ్వకపోతే మీ అప్లైన్ దగ్గర కూర్చొని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నాకు మీరు ఇచ్చే గిఫ్ట్ ఖచ్చితంగా ఇవ్వండి. నేను అడుగుతున్నా 1:6 ప్రతి విమెన్, ప్రతి లేడీ కూడా చేయాల్సిందే అండి. ఇది రిక్వెస్ట్ ఏనండి, నేను ఎవరికి ఆర్డర్ వేయను, మీ సెల్ఫ్ కే వదిలేసాను. మనందరం కలిపి చేద్దాం. పివి లక్ష్మి పెట్టింది కాదండి ఇదంతా కూడా, మన గౌతమ్ బాలి గారు 6 lakhs కోసం పెట్టారు. నాకు 6 lakhs ప్లాన్ చెప్పింది మా సునీల్ సాహు సార్ అండి. ఇక్కడ పివి లక్ష్మి నథింగ్, అక్కడి కాదు. కానీ ఇక్కడ నాకు సునీల్ సాహు సార్ నా టేబుల్ మీదకి వచ్చి 6 lakh ప్లాన్ చెప్పారు. అప్పటి నుంచి ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. మీరు అదే చేయండి. మన గౌతమ్ బాలి గారు అదే చెప్పారు. డెఫినెట్ గా 1:6 మీకు చేసి మీ పోస్టర్ మీ అప్లైనర్ కి చేయమని చెప్పండి. గిఫ్ట్ ఇవ్వండి. ప్రతి నెల 10th లోకి చేయండి. 10th లోకి చేయండి. అసలు 1 day వర్క్షాపులు చేద్దాం, మంచి అన్ని చేద్దామండి. కానీ మన విమెన్స్ మాత్రం బయట రావాలి, విమెన్స్ కి ఇన్కమ్ రావాలండి. నెక్స్ట్ లాస్ట్ ఎండింగ్ క్లోజ్ చేసేస్తాను. నేను నిన్న కాక మొన్న ఒక ఫీల్డ్ కి వెళ్ళి ఉన్నా అండి. ఫీల్డ్ కి వెళ్ళి వచ్చేటప్పుడు చాలా లేట్ అయిపోయింది. ఫీల్డ్ కి వెళ్ళిన తర్వాత విజయ మేడం నేను కొంచెం పర్సనల్ వర్క్ చేసుకున్నామండి. చేసుకునేటప్పుడు డ్రైవింగ్ చేస్తే 10:40 అయిపోయిందండి డ్రైవింగ్ లోనే. లీడర్స్ నేను వస్తుంటే జర్నీలో చూడండి, ఒక ఇద్దరు లేడీస్, చాలా చీకటిగా ఉందండి, చాలా చీకటిగా ఉంది. బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నారు, మెడలో ఒక ఐడి, వాళ్ళు రోడ్ 10:40కి నేను ఆ టైంలో వచ్చేస్తున్నానని. నేను ఆ టైంలో డ్రైవింగ్ చేస్తుంటే అండి చాలా దారుణం. ఎంత దారుణం అంటే, చాలా మంచి ఏరియా కాదు మేమున్న ఏరియా, కాకపోతే ఓన్ హౌస్ అని మేము ఇక్కడ ఉండడం జరిగిందండి. ఆ టైంలో 10:40కి ఆ ఇద్దరు లేడీస్ చున్నీస్ వాళ్ళు పట్టుకొని ఇలా నోటి దగ్గర పెట్టుకొని బ్యాగ్ ఇలా గట్టిగా పెట్టుకుని ఇద్దరు లేడీస్ ఫాస్ట్ గా నడుస్తున్నారు, పరిగెపెట్ల ఫాస్ట్ గా నడుస్తున్నారు. 1 నిమిషం వాళ్ళు ఆగి చూస్తే అండి ఇద్దరు లేడీస్ ఆ టైంలో వస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా అండి? షాపింగ్ మాల్ లో జగదంబ దగ్గర వదిలేస్తే అక్కడి నుంచి ఇక్కడ మద్దిలపాలెంకి ఆటో వచ్చి అక్కడి నుంచి హనుమంతబాగ్ అక్కడ వాళ్ళు దింపేస్తే అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి మాకు ఆటో సర్వీస్ లేక నడుచుకుని వెళ్తున్నారండి. అంటే చూడండి వాళ్ళకి ఇచ్చే ఇన్కమ్ 16,000 రూపీస్ అంటండి. 16,000 రూపాయలు నేను అడిగాను వాళ్ళకి. వాళ్ళ హౌస్ నేను వెళ్ళే దారి కాదు, నేను వెళ్ళే దారి అయినా డ్రాప్ చేయనండి. ఎందుకంటే ఇలాంటి ఏమవుతాయో తెలియదు కదా, మౌదన్ మరీ చెప్తారు ఎవరు పడితే డ్రాపింగ్ చేయకూడదని. కనుక్కొని వెళ్ళిపోయానండి. 16,000కి వాళ్ళ షాపింగ్ మాల్కి ఇంటికి ఆ టైంకి వెళ్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మార్నింగ్ 10 కల్లా తంబేయాలంటే నైట్ 8 అయింది. 16,000కి ఇంక వాళ్ళ లైఫ్ లో ఏం చూస్తారండి? ఏమి చూడలేరండి, వాళ్ళ జీవితం మొత్తం అయిపోద్ది. కానీ ఈ రోజు 16,000 మనం ఒక 2 minutes లో ఖర్చు పెట్టేస్తాం వెస్టేజ్ ద్వారా. 2 seconds అవుతుందండి ఫోన్ పే చేస్తే. మరి మనం ఎంత సేఫ్ జోన్ లో ఉన్నాం, ఎంత మైండ్ ఓపెన్ చేసాము, ఎంత సెక్యూరిటీ జోన్ లో ఉన్నామండి. ఫ్యూచర్ లో మీరు ఇవ్వరాని విమెన్ ఎంపవర్మెంట్ కి 56 members నేను తీసుకెళ్తున్నాను మై డియర్ లీడర్స్. 60 ఆబ్వియస్లీ 60 అయిపోయారు. సో అలాగే చూడండి, అంటే చాలా మంది డెవలప్ అవుతున్నారు. అందులో మనము మైండ్ ఓపెన్ చేసి డెవలప్ అవుదామండి. ఎక్స్ట్రాడినరీ మన దగ్గర మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీరు లేడీస్ గ్రూప్ లో వాయిస్ మెసేజ్ పెడుతున్నారు, కోర్ గ్రూప్స్ కూడా ఆన్సర్ ఇవ్వండి. ఒక్కసారి ఒక వాయిస్ మెసేజ్ పెట్టే ముందు ఒక్కసారి మీరు నాది పివి లక్ష్మి వెస్టీజ్ ఛానల్ ఉంది, అలాగే విజయ మేడం ఉంది, ఒక్కసారి చెక్ చేసుకోండి. సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, లర్నింగ్ నేర్చుకోండి. అంతేగాని ఇంకా ట్రైనర్స్ లో ఉండిపోవద్దండి, లీడర్స్ లా తయారవ్వండి. మీరు ట్రైనర్ గా ఉన్నంత వరకు మీకు ఇంకేమీ ఉండదండి. అదే మీరు ఒక లీడర్ అయితే ఒక టీమ్ రన్ చేయగలుగుతారు. ప్రతి ప్రొడక్ట్ మీద మీకు అవేర్నెస్ రాగలగాలి ఖచ్చితంగా. ఓకేనండి. మరి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. ఒక్కసారి మీరు కోర్ గ్రూప్ మ్యూట్ ఆన్ చేసుకోవచ్చు. ఈ రోజు ఉన్న సబ్జెక్ట్ అంటే మోటివేషన్ ఇచ్చాం, బట్ యూరిన్ ఇన్ఫెక్షన్ కోసం చెప్పాం కాబట్టి ఎవరైనా మాట్లాడొచ్చు అండి. అనుష మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. ఎస్ అండి, ఇంకెవరైనా మాట్లాడతారా? హలో, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి మేడం. ఒక 5 members తీసుకున్నాం. నేను సెషన్ సగంలో జాయిన్ అయ్యానండి. శ్రీభక్తురాని గురించి చెప్తున్నారు, చాలా బాగా చెప్పారు మేడం. నేను ఏంటంటే మీరు
ఎస్ మేడం. 1:6 కిందటి నెల నాకు ప్రైజ్ వచ్చింది కదా మేడం, బ్యాగ్ పంపించారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. దాని గురించి అందరితో షేర్ చేసుకుందామని నేను హ్యాండ్ రైజ్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది మేడం, చాలా బాగుంది బ్యాగ్. ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రతి నెల 1:6 చేయండి, అలాగే ప్రైజ్ తీసుకోండి. అది మీకు పర్సనల్ గా మేడం, చెప్పొచ్చు, అందరితో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. ఎస్ మేడం. ఈ మంత్ ఎన్ని మెంబర్స్ తో చేస్తున్నారు మేడం మీరు? 3 మెంబర్స్ తో 1:6 చేస్తున్నాను. 4 మేడం, మెంబర్స్ 10 మెంబర్స్ పెట్టుకోండి మేడం. 10 మంది దగ్గర కూడా ఇంటికి వెళ్ళి చక్కగా ఈ ఫామ్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి. లేడీస్ అందరూ ఖాళీగా ఉన్నారు, మీరు ఇస్తే ఆపర్చునిటీ తీసుకోవడానికి. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు ఏమైనా మీ పోస్టర్ అయిపోతే మన లేడీ గ్రూప్ లో పెట్టండి, లేడీస్ ఇదే చేద్దాము. ఎవరైనా మిస్ అయినప్పుడు మాత్రం నన్ను ఏమీ అనొద్దండి దయచేసి, అందుకనే రిక్వెస్ట్. పెడతాను మేడం. సరే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం, తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఒక 5 మెంబర్స్ కి ఫీడ్బ్యాక్ తీసుకుందాం లేడీస్. మిగతా వాళ్ళు మీ అమూల్యమైన మెసేజ్ వాయిస్ రూపంలో పెట్టండి తప్పకుండా. వరలక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. ఓకే, ఎస్ మేడం. సాయి సుధా మేడం మ్యూట్ ఆన్ చేసుకోమా. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మా. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లేడీస్, గుడ్ మార్నింగ్ టీమ్ మెంబర్స్. నా పేరు సాయి సుధా అండి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. మేడం ఈ రోజున యూరిన్ ఇన్ఫెక్షన్ గురించి చెప్పారు కదా మేడం. అంటే ముందు క్యాంబేరీ ఇచ్చేవారు, ఇప్పుడు సీబత్ర ఇవ్వచ్చు అన్నది. ఇదైతే నేను నేర్చుకున్నాను మేడం. సీబత్ర గురించి అయితే మటుకు ఎక్సలెంట్ రిజల్ట్ మేడం. ఏంటంటే మా ఇంట్లో ముందుగా మేము వాడుతున్నాం మేడం. దాని వల్ల రిజల్ట్ కూడా నేను నలుగురికి చెప్తున్నాను. సీబత్ర అనగా స్ప్రిల్లినా అనగా అయితే మటుకు నాకైతే రిజల్ట్ వస్తుంది మేడం. నాకు ఈ జూమ్ వల్ల ఏంటంటే మంచి నాలెడ్జ్ నేర్చుకోవడానికి దొరుకుతుంది. ఏంటంటే మనం బయటికి వెళ్ళలేకపోయినా ఇంట్లోనే మనం కూర్చుంటూ మనం ఎలాగ చెయ్యాలి ఫీల్డ్ వర్క్ అవని ఏదైనా సరే జూమ్ వల్ల చెప్తున్నారు. మీ అందరూ కూడా, మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి మేడం. థ్యాంక్ యూ మేడం. మేమైతే ముందుకెళ్తామండి. మీరు అన్నది నిజమే మేడం. ఏంటంటే ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు వీళ్ళందరూ సపోర్ట్ ఇస్తారు, బయట వాళ్ళు ఎవరు సపోర్ట్ ఇవ్వరు, అందరూ వెనక్కి లాగే వాళ్ళే. కానీ ఒక్కలే అమ్మాలతారు జాగాల్లోనే ఉన్న వాళ్ళు ఎవరంటే మా అప్లైనర్లు మీరే మేడం. మీరు చెప్పే విధానం అది తల్లి ఎలా చెప్తాదో అలా చెప్తారు మేడం. మీరు అనగా విజయ మేడం అనగా రాజశ్రీ మేడం అనగా ఏం చెయ్యాలి, ఏమాత్రం కొంచెం డల్ గా ఉన్నా విజయ్ మేడం కాల్ చేసేటప్పటికి ఆటోమేటిక్ నేను ఆ డల్నెస్ పోతుంది నాకు. మా అమ్మగారితో ఎలా మాట్లాడుతున్నా అలాగా నాకు విజయ్ మేడం సపోర్ట్ ఇస్తారు. థ్యాంక్ యూ మేడం. 1:6 ఏ డేట్ లో చేస్తున్నారు మీరు సుధా, సాయి సుధా? నేనా మేడం 5th లోపల అంటే 2 నుంచి 5th లోపల మధ్యలో ఈ మంత్ ఏ డేట్ లో చేశారు? ఈ మంత్ మేడం 4th మేడం. 4th మేడం 1:6 చేశారు. అదే 4th మేడం తరపుకి 120 మంది అదే రోజు ఒక మొమెంటం పెట్టి చేశారనుకోండి, ఖచ్చితంగా మేడం కి 1,50,000 వస్తాయి. ఓకేనండి. దాన్ని లీడర్షిప్ క్వాలిటీ అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ చాలా మంది మేజర్ లీడర్స్, పెద్ద పెద్ద లీడర్స్ వస్తున్నారు. ఢిల్లీ విత్ టీమ్ 400 మంది టీమ్ తో అటెండ్ అవుతున్నారండి. దాన్ని యూనిటీ వర్క్, టీం వర్క్ అంటారు. ఫస్ట్ మనం లీడర్ గా ఉంటే మనల్ని ఖచ్చితంగా చాలా మంది ఫాలో అవుతారండి. మన సక్సెస్ అయితే మనందరం కూడా యాజ్ ఎ విమెన్స్ గా అందరూ కూడా లీడర్ గా ఉందాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ వన్ అయిపోయారు. థర్డ్ వన్ మేడం శాంతి కుమారి మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మేడం. మార్నింగ్. సెషన్ అయితే ఎక్సలెంట్ మేడం. నిజంగా అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ కి ఇప్పటి వరకు అంటే క్రాన్బెర్రీ ఈ మధ్య అంతా దొరకలేదు. సో మీరు ఒకసారి ఏదైతే ప్రాస్టేట్ కేర్ గురించి జెంట్స్ గురించి చెప్పారో ఆ రోజు విన్నాను. బట్ అంటే మన ప్రోడక్ట్స్ మనం అనుకుంటాం కానీ ఎవరికైనా ఉపయోగపడతాయో నాకు ఆలోచనతో చెప్పాను మేడం. కానీ శ్రీముక్తనైతే తర్వాత శ్రీముక్తనైతే మేడం దాని గురించి చెప్పాలంటే అందరికన్నా ఎక్కువ నేనే చెప్తాను మేడం. అంటే బెనిఫిట్, ఎందుకంటే నాకు బ్యాక్ పెయిన్ వచ్చి నేను 6-8 months మంచం మీద ఉండేటప్పుడు మనం ఏదైతే కొల్లజను కాల్షియము తీసుకున్నా గానీ నేను తర్వాత పూర్తిగా తగ్గిపోయిన అయినా బెల్ట్ పెట్టుకుని కొంత టీమ్ వర్క్ చేసేటప్పుడు నేను ఈ శ్రీముక్తాన్ని కూడా స్టార్ట్ చేశాను మేడం. అప్పుడే
అలా స్టార్ట్ ఎస్ చేస్తున్నప్పుడు మేడం నేను ఒకసారి అక్కపాలెంలో 500 రూపీస్ నోట్ బ్యాగ్ లో పెట్టుకొని చిల్లర లేకుండా వెళ్ళిపోయాను. రిటర్న్ ఎస్ మేడం వచ్చేటప్పుడు ఏ ఆటో అడిగినా చిల్లర లేదని చెప్పేసి నన్ను అవాయిడ్ చేస్తే నేను ఏం చేశానంటే మొండి పట్టుదలగా అంత పెయిన్ అసలు అంటే అప్పుడే అంటే కొంచెం క్యూర్ అయింది అయినా కూడా నడుచుకొని ఇంటి వరకు వచ్చేసాను మేడం మా ఇంటి ఎస్ వరకు. మేడం అంటే నాకు అప్పుడు అనిపించింది నాకు ఎలా వచ్చేసాను నేను ఏ రోజు సమంగా అంత అప్పుడు నడిచే టైం కాదు అది నాది. ఎలా వచ్చేసానని ఆ రోజు ఆశ్చర్యపోయి అప్పటి నుంచి నేను సుయభుక్తాన్ అనేది చాలా గట్టిగా పెట్టుకొని అందరికీ చెప్తాను మేడం సుయభుక్. కానీ దాని వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అనే విషయం మాత్రం నాకు నిజంగా ఎప్పటి వరకు తెలియదు మేడం. అది. నాకు కూడా ఇందాకే కానీ తెలిసింది మేడం. చాలా విషయాలు సత్యవరం చెప్పారు, అలాగే మన సయ్యద్ సార్ చాలా చెప్పారు. సయ్యద్ సార్ కి చెప్పాను మేడం, సార్ నేను వీడియోస్ చేస్తున్నాను కదా, దానికి ఎప్పుడైనా నాకు అవును సార్. ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు కదండి, అన్ని విషయాలు నాకు తెలియదు అవును కదా, నాకు చెప్తారంటే డెఫినెట్ గా మీరు ఏ వీడియో చేస్తున్నారో అప్పుడు నాకు చెప్పండి, అది కరెక్టా రాంగ్ కూడా నేను చెప్తాను అన్నారండి. అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ మనం కరెక్ట్ గా ఇవ్వాలి అని చెప్పేసి. అవును మేడం. ఎస్ మేడం, థ్యాంక్ యూ గ్రేట్ మేడం. మేడం. నిజంగా సార్తో మాట్లాడి దాని గురించి అంటే ఆ ప్రోడక్ట్ ఆగిపోతే అసలు ప్రాబ్లం ఏమవుతుంది అన్నది ఆలోచించి చాలా ఇదిగా చెప్తున్నారు. దాంతో పాటు 1:6 అనేది కూడా నేను ఫస్ట్ నేను వచ్చిన కొత్తలో మీరు చెప్తుంటే 1:6 అంటే ఏంటనేది నేను అసలు బ్రెయినే పెట్టలేదు మేడం, దాని మీద పట్టించుకోకుండా వర్క్ ఎస్ చేశాను. కానీ దాని వాల్యూ సైడ్ వాల్యూ వచ్చేటప్పటికి నాకు అర్థమైంది. మీరు స్టార్టింగ్ చెప్పేవారు సైడ్ వాల్యూ ఇబ్బంది ఉండదంటే దేనికి ఇబ్బంది ఉండదు అనుకుని నేనంటే దాని గురించి అస్సలు నేను ఆలోచించలేదు మేడం. కానీ వన్స్ ఆలోచించిన తర్వాత మీ పేరు చెప్తూ కూడా ప్రతి ఒక్కరికి ప్రమోట్ చేస్తున్నాను మేడం. వేరే టీం అయినా కూడా 1:6 చేయండి, 1:6 చేయండి, మేడం గారు ఏదైతే చెప్పారో దాన్ని ఫాలో అవ్వండి అని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. నిజంగా ఈ రోజు మార్నింగ్ ఎంత నాలెడ్జ్ అయితే ఇచ్చారో దానికి మించి ఇచ్చారని నేను అనుకుంటున్నాను మేడం. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. శాంతి కుమారి మేడం, మీరు ఒక గ్రేట్ లీడర్ అండి, స్టార్ డైరెక్టర్. మీ హైయెస్ట్ ఇన్కమ్ ఎంత చెప్తారా మేడం? 41,500 మేడం. ఎక్సలెంట్. మీ కార్ ఎప్పుడు మేడం ఓపెనింగ్? నా కార్ మీరు ఎప్పుడు వైజాగ్ బూట్ క్యాంప్ పెట్టేస్తే అప్పుడే ఓపెన్ చేస్తాను. ఆగస్ట్ లో మన మేడం కార్ ఓపెనింగ్ అండి. ఆగస్ట్ లో చాలా మంది కార్లు ఓపెనింగ్ ఉన్నాయి, అందులో మన శాంతి కుమారి మేడం ది. చూడండి మేడం, చూడండి ఫ్రెండ్స్, ఒక లేడీ 41,000 ఇన్కమ్ తీసుకున్నారు ఒక హౌస్ వైఫ్ గా ఉంటూ. సూపర్ కదండి మేడం. మీరు ఒక టీమ్ లీడర్, మంచి లీడర్ కాబట్టి ఖచ్చితంగా ఎంటర్ మీ టీం 1:6 చేసేటట్టు మీరు ట్రై చేయండి మేడం. అదొక్క ట్రై చేయండి మేడం, సైడ్ వాళ్ళు ప్రాబ్లం ఇవ్వకుండా అందరూ లేడీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. యూ వెరీ మచ్. థర్డ్ వన్ అయ్యారండి. కళ్యాణి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. ఫోర్త్ వన్. గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ మా. మేడం ఇందాక మేడం చెప్పారు మంత్ మేడం విజయవాడ వచ్చారు మేడం, అపర్ణ మేడం అని చెప్పాము. సో అప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు మేడం 1:6 చేయండి, సైడ్ వాల్యూమ్కి ఇబ్బంది లేదు అన్నారు. నేను జాయిన్ అయింది February 11th మేడం. సో మీ జూమ్ వింటూ 1:6 ఇంకా అది నేను చేస్తూ నా కింద 3 members తో 1:6 చేస్తున్నాను మేడం. సూపర్ మేడం. అండ్ ఇవాళ సబ్జెక్ట్ కూడా చాలా మంచి సబ్జెక్ట్ విన్నారు. అండ్ ఈవెన్ ఏ డౌట్ ఉన్నా పివి లక్ష్మి మేడం కానీ ఎన్వి లక్ష్మి మేడం కానీ ఏ డౌట్ ఉన్నా నాకు ప్రతిదీ క్లియర్ చేస్తున్నారు మేడం. ముందుగా హ్యాట్స్ ఆఫ్ మీకు. అండ్ మేడం ఇంకొకటి పీసీఓడి ప్రాబ్లమ్ కి మనకి ఏం సప్లిమెంట్ ఇవ్వచ్చు మేడం? పీసీఓడి మీకు చెప్తాను మేడం, అది కూడా మళ్ళీ సబ్జెక్టే ఉంది. పీసీఓడి కంటే జనరల్ గా షార్ట్ కట్ లో చెప్పేస్తాను. నోని ఇవ్వాలి, ఫ్లాక్స్ ఇవ్వాలి, జ్ఞానోడర్మ ఇవ్వాలి, శతావరి ఇవ్వాలి. ఓకేనండి, మీకు అది మళ్ళీ నేను క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. 1:6 ఖచ్చితంగా ఈ మంత్ 10 members తో చేయించండి. మీ ఫొటోస్ అన్ని లేడీ పెట్టండి, ఒక వీడియో, ఒక లేడీస్ అందరూ కలిపి. ఓకేనా? నా 1:6 కంప్లీట్ అయిపోయింది మేడం, నా కింద వాళ్ళు చేస్తున్నారు మేడం ఇప్పుడు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. అలాగే మేడం దుర్గా మేడం 5th one. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. దుర్గా గారు వెరీ గుడ్ మార్నింగ్. 5th one. ఎస్ మేడం లాస్ట్ ఛాన్స్ నాకు ఇవ్వండి మేడం ప్లీజ్. మేడం లాస్ట్ కాదు, మీకే ఇచ్చేస్తాను. యాక్చువల్ గా కోర్ గ్రూప్ అందరికి ఇచ్చేస్తాను మేడం.
దుర్గా గారు వెరీ మీరే మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. పొద్దుట హ్యాండ్ రైజ్ థ్యాంక్ యూ మేడం. చేశాను మేడం, కానీ నాకు అవ్వలేదు. సెషన్ అయితే పొద్దుట కూడా చాలా బాగుందండి. ఫీల్డ్ ప్రతి ఒక్కరు ఏ ప్రొడక్ట్ వాడి రిజల్ట్ పొందారో మన వెస్టేజ్ గొప్పదనాన్ని బాగా తెలియచేశారండి. ఎంత చెప్పినా కొంతమంది వినరు, కానీ ఈ రోజు చెప్పిన టెస్టిమోనీస్ విని మంచి రిజల్ట్ అయితే తీసుకున్నారు అందరూ కూడాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన ప్రొడక్ట్ గురించి దమ్మన్న ప్రొడక్ట్ అని నమ్మి వాడతారని నేను కూడా చాలా బాగా నమ్మానండి. ఎందుకంటే నేను కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. నేను కూడా ప్రొడక్ట్ నాలెడ్జ్ ఈ ప్రొడక్ట్ వాడే మంచి రిజల్ట్ పొందాను. హస్బెండ్ కానీ నిజంగా ఎంత ప్రాబ్లం ఎంత అస్తమాట్లు ఇంకా దేవుడి తలుచుకుని బాధపడుతూనే ఉండేవాళ్ళం. ఏంటి ఈ ప్రాబ్లమ్స్, ఇంత హెల్త్ ప్రాబ్లమ్స్ మాకేనా అన్న సిచ్యువేషన్ ఉన్న మాకు దేవుడు వెస్టేజ్ అని వలన మాకు అందించాడండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా గౌతమ్ బాలి సార్కి శిరస్సు వంచి నమస్కారం చేయాలండి. అదే విధంగా యూరిన్ కంట్రోల్ ఆ ప్రాబ్లం మా పాపకు ఉండేదండి. నేనైతే యూ కంట్రోల్ వాడాను. ఒక బాటిల్ పూర్తిగా వాడేటప్పటికే మా పాపకి మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. థ్యాంక్ యూ. ఇప్పుడు యూ కంట్రోల్ లేదు, దాని ఆప్షన్ కి మనకి మంచి ప్రొడక్ట్స్ కూడా చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయిపోయింది మేడం. ఫోటో పెట్టండి లేడీస్ గ్రూప్ లో. మీ తరఫు నుంచి ఇంకొక 3 మెంబర్స్ కి మత చేయించండి మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం సో మచ్ మేడం నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. దుర్గా మేడం 5 మెంబర్స్ క్లోజ్ అయిపోయిందండి. ఇంకా ఎవరికి ఇవ్వట్లేదని మీరు ఎవరు తప్పుగా అనుకోవద్దు. మూల్యమైన వాయిస్ మెసేజ్ కూడా నాకు గ్రూప్ లో పెట్టండి, ఎందుకంటే అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టైం పంచువాలిటీ కొంచెం పాటించాలి. అలాగే ఇప్పుడు కోర్ గ్రూప్ ఎవరైనా మాట్లాడాలి అనుకున్న వాళ్ళు, మీ అమూల్యమైన కోర్ గ్రూప్ ఎవరైనా సరే. మేడం లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ అలాగే సత్య మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ టు ఆల్ మై వెస్టేజ్ మాలండి. నేనైతే ఇవాళ ఎలాగైనా మాట్లాడాలని డిసైడ్ అయిపోయాను. ఎందుకు అంటే అసలు ఈ రోజు నేను లక్ష్మి మేడం వర్క్ చూసాక అసలు నిజంగా ఇలా మాట్లాడాలని డిసైడ్ అయిపోయాను. మనం అంతా కూడా రుణపడిపోతామండి లక్ష్మి మేడం కి. ఎందుకంటే ఈ రోజు మేడం యాక్చువల్లీ నేను క్రాన్బెర్రీ ప్రొడక్ట్ గురించి నేను ఫస్ట్ కాల్ చేస్తే మేడం క్రాన్బెర్రీ గురించి వీడియో తీద్దాం అనుకుంటున్నాము అని చెప్పి అది స్టోర్ మేనేజర్ గారికి ఫోన్ చేస్తే స్టాక్ లేకపోవటం, మళ్ళీ స్టాక్ ఉందని ఇలా చాలా చాలా కన్ఫ్యూజన్స్ అయ్యాయి. తర్వాత కూడా మేడం ఎక్కడ ఆగలేదు. మళ్ళీ ప్రతి లీడర్ టీం లీడర్ కి మాక్సిమం ఫోన్ చేసి ప్రొడక్ట్ స్టాక్ ఆగిపోద్ది అంటున్నారు. ఆగిపోతే ఆ ప్రాబ్లమ్ కి మనం ఏంటో ఆల్టర్నేటివ్ ఇవ్వచ్చు అంటే అసలు ఎంత వర్క్ చేస్తున్నారంటే వాళ్ళ టీం గురించి చేయట్లేదండి, లేడీస్ గురించి. నిజంగా మేడం లక్ష్మి మేడం హ్యాట్స్ ఆఫ్ టు యూ మేడం. నిజంగా మీలాంటి డెడికేషన్, మీలాంటి కమిట్మెంట్, మీలాంటి అసలు వర్క్ అనేది నేనైతే ఎవరి దగ్గర చూడలేదు. పుట్టి ఎరిగి ఇన్ని సంవత్సరాలు అయింది కానీ చూడలేదు. మీకోసం ఆలోచించారు మేడం, అందరి కోసం మీరు ఆలోచిస్తున్నారు. అయ్యో ఇంత రిజల్ట్ వచ్చే ప్రొడక్ట్ ఆగిపోతే మనం ఎవరికి ఏ ప్రొడక్ట్ ఇవ్వాలన్నా ఎలాగా, దానికి సొల్యూషన్ ఏంటి మేడం, ఈ ప్రొడక్ట్ ఇస్తే బాగుంటుందా అని ప్రతి ఒక్కరితో డిస్కస్ చేసి, ఒక్కరితో ఆగలేదు మేడం, అందరినీ డిస్కస్ చేసి అందరు సజెషన్లు తీసుకొని అసలు ₹1,00,000 పైన తీసుకుంటున్న మేడం కు ఉండాల్సిన ఇంత గర్వం కూడా మీకు లేదు. మమ్మల్ని అందరినీ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తూ మా సలహాలు కూడా తీసుకొని మీరు ఒక చాలా వర్క్, మీ వర్క్ కి అయితే అసలు పేరు పెట్టలేకపోతున్నాం మేడం. అసలు చెప్తున్నాను కదండి, ఎవడినా కూడా చాలా తక్కువే. సో వెస్టేజ్ మహాలక్ష్మి మేమందరం కూడా అయితే మేము రుణపడ్డాం మేడం. ఇప్పుడున్న ఎన్వి లక్ష్మి మేడం అవ్వచ్చు, ఇంకా మిగిలిన లీడర్స్ ఎవరైనా సరే అవ్వచ్చు, స్టార్టింగ్ మేము లక్ష్మి మేడం ని చూస్తే మేము నిలబడ్డాం. ఒక లేడీ ₹1,00,000 తీసుకుంటున్నారని ఆ ఇన్స్పిరేషన్ మాకు చాలా నచ్చింది. మేము అందుకే నిలబడ్డాం. ఆ వర్క్ కూడా మేడం ని చూసి అవును ఇలా విస్ చేయాలని చేస్తున్నాం. బట్ ఏంటంటే మాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా, అన్ని ఫోన్స్ మాట్లాడలేకపోతున్నాం, చాలా వర్క్ బిజీలో అయిపోతున్నాం. కొన్ని ఫోన్స్ అయితే మేము అటెండ్ చేయడానికి కూడా మాకు ఖాళీ ఉండట్లేదు. మాత్రం ఒక్క ఫోన్ కూడా మిస్ అవ్వట్లేదు.
ప్రతి ఒక్కరు ఫోన్ లిఫ్ట్ చేసి చాలా ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. సో మనం అందరం అయితే మాత్రం మేడం కి రుణపడిపోయాము. సో ఏం చెప్పాలో అర్థం చెప్పాలి. ఇంకా కానీ ఫోన్ మేడం చేయలేదు చూడండి, మేడం, కడుపు నిండిపోయింది నాకు. మీరు కనుక నా ముందు ఉంటే చాలా నిజంగా హక్ చేస్తే మీ కాళ్ళ మీద పడిపోతుంది మేడం. నిజంగా అసలు మీ అందరూ సపోర్టింగ్ తో విమెన్ బూట్ క్యాంప్ పెడుతున్నాం మేడం. పెడతాను ఖచ్చితంగా. మీరు దిల్ బహార్ మేడం, మా సత్య మేడం, రమణమ్మ మేడం, ఆబ్వియస్లీ అందరు కోర్ గ్రూప్ మేడం నేను కూడా బూట్ క్యాంప్. మేడం నేను కూడా 100% ఉమెన్స్ బూట్ క్యాంప్ కోసం నేనే వెయిట్ చేస్తున్నాను మేడం. చేస్తా మేడం. 2 days ఇంకా మిరాకిల్ అసలు ఎక్కడా లేని విధంగా చేద్దాం మేడం. అలా ఆడవాళ్ళంటే అసలు మొన్న సార్ ఏదో జూమ్ లో చెప్పారండి, ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఖచ్చితంగా అలాంటి డే అనేది మనం చేస్తాం, బుట్ క్యాంప్ కూడా చేద్దాం. లక్ష్మి మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ రోజు మీకు ఫోన్ చేశాను, నాకు మంచిగా సపోర్ట్ చేశారు. అలాగే పాపం సత్య, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సత్య మేడం కూడా ఫోన్ చేశాను. మా సత్య మేడం ఉన్నారా లేదా నాకు తెలీదు, బట్ మేడం కూడా సపోర్ట్ చేశారు. మీ కోర్ గ్రూప్ సపోర్టింగ్ మరి మామూలుగా లేదు మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. 1:6 లక్ష మంది కావాలి మీకు. తప్పకుండా మేడం, తప్పకుండా. 120 కదా. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకెవరైనా అండి మరి? ఓకే, ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పానో యూరిన్ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, కారణాలు ఇందాక మేడం చెప్పి కూడా నేను పివి లక్ష్మి నా ఛానల్లో షార్ట్స్ లో పెట్టున్నాను. అంటే ఒక 10 వీడియోస్. ఆ 10 వీడియోస్ మీరు చూస్తే చిన్న ఇన్ఫర్మేషన్ మేడం, ఇది అందరికీ ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ ప్రోస్పెక్టర్ ని మీట్ అయినప్పుడు తనకి మనం కాలు పట్టి పెట్టుకుంటాం కదా, మన కింద గుత్తులాగా ఉంటుంది కదా, అంటే పాదానికి బ్యాక్ సైడ్ ఉండే ఎత్తుగా ఉండే పాదం ఉంటుంది కదండి, ఎక్కువగా ఉందని చెప్పి ఆవిడ ఖమ్మంలో ఉన్న హాస్పిటల్ కి వెళ్తే యూరినరీ ఇన్ఫెక్షన్ వల్ల నీకు నొప్పి వచ్చిందమ్మా అన్నారు. యాక్చువల్లీ మనం పాదం నొప్పి మనం వేరే ప్రొడక్ట్స్ ఇస్తూ ఉంటాం, బట్ ఏంటంటే యూరినరీ ఇక్కడ నొప్పి వస్తుందని మనం తెలుసుకోవాలి మేడం. సో దానికైతే ముందు మన దగ్గరికి వచ్చారు, మన దగ్గరికి వస్తే మనం ఈ ప్రొడక్ట్స్ ఇచ్చాము, యూరినరీ ఇన్ఫెక్షన్ కి సంబంధించి ఈ ప్రొడక్ట్స్ ఇచ్చాము మేడం. సో ఎవరైనా సరే కాలు మీరు ఈ ప్రొడక్ట్స్ కూడా యూస్ చేయించండి. సో టెస్ట్ చేయించుకోకపోయినా మనం ఇంటిమేట్ వాష్ అనేది ప్రతి లేడీకి అలవాటు చెప్తాము. అంతేకాదు మనకి ఉంది కదండి సీబక్ రూట్ అండి, అది కూడా ఉత్తర అమెరికాలో దొరుకుతుంది. మనకి క్రాన్బెర్రీ కూడా ఉత్తర అమెరికాలోనే దొరికేది. సో 2 ఫ్రూట్స్ లోనే ఉండే ఇంగ్రీడియంట్స్ ఒకటేనా అర్థం అవుతుంది కాబట్టి మనకి క్రాన్బెర్రీ లేకపోతే నో ప్రాబ్లం, సీబక్తాన్ అనేది మనకి. సో కాల్ నొప్పి అనగానే మీరు సీబక్తాన్ కూడా సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ గోల్డెన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరియా లీడర్స్, మరి నాలెడ్జ్ నేర్చుకున్నాం మరి. ఓకేనండి, ఫైనల్ గా క్లోజ్ చేసేద్దామా? మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా వాయిస్ మెసేజ్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వీలైతే మన లేడీస్ గ్రూప్ లో సీఈఓ సబ్జెక్ట్ కూడా చెప్పేసాం. ఇంకొకసారి ఎవరైనా ఈ వాయిస్ మెసేజ్ చెక్ చేసుకున్నట్టు చేద్దామండి. ఎస్ మేడం, రానమ్మ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు కూడా, అందరు లేడీస్ కి కూడా వన్స్ అగైన్ మరి క్లోజ్ చేద్దామండి. డెఫినెట్ గా మరి ఇది ఒక వాయిస్ మెసేజ్ కూడా గ్రూప్ 139 మెంబర్స్ 140 మెంబర్స్ కూడా ఖచ్చితంగా 1:6 చేయండి మై డియర్ లీడర్స్. ఫస్ట్ 1:6 చేయండి, ఆటోమేటిక్ గా మనకి భగవంతుని బ్లెస్సింగ్ వచ్చేస్తే విఎంసీ మెంబర్స్ 6 వస్తారు. సునీల్ సాహు 6 మెంబర్స్ వస్తారండి. ఇంకేం కావాలి లైఫ్ లో? సరిపోతే ఎక్సలెంట్ లైఫ్ స్టైల్ ఉంది మన దగ్గర. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా గుడ్ నైట్ మై డియర్ లీడర్స్. క్లోజ్ చేద్దామండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.